పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక చిన్న భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం. ఇరవయో వచనము అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 49, 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, ప్రభువా, మీ కొందనాలు స్తోత్రాలు. నిన్న, ఈ దినం, రేపు ఇక్కడ మాకు ఇచ్చిన ప్రత్యేకమైన కూడికలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము, రేపు దైవ సేవకులుగాను బాధ్యులైన సహోదరులుగా ప్రార్థన సమయాన్ని కలిగి ఉండడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. యాకోబు తన ఇంటి వారిని బట్టి, సంఘాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, దినమంతటిలో మీ చిన్నది మాతో కూడా ఉంచారు. ఈ సాయంకాలం మీ ఇంట్లో మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని ప్రేమించి రాగలిగిన మీ బిడ్డలందరిని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. పాటల ద్వారా మీ చిన్నది మాతో ఉంచారు. ఈ సమయం కొరకై మా ముందుకు మీరు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఇంకా ఎవరు మీ ఏర్పాట్లో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. అనుకూల సమయంలో మీ చిన్న కలిగి ఉండే కొరకై సహాయం చేయండి. మీ మాటలు మాకు దయచేయండి. మీ మాటలలో జీవం ఉన్నది. సామాన్యముగా మీ మాటలు గ్రహించుటకు కావాల్సిన జ్ఞానం మాకు అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభువుదమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయం కొరకై దైవ గ్రంథముల నుండి ప్రభువు మన ముందుకు తీసుకొని రాబడిన ఈ లేఖన భాగమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే యాకోబు అంటాడు, మొదటి వచనం 49వ అధ్యాయం తీసిన వారు చదవండి. 49వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంచెదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. కాబట్టి యాకోబు చెప్పాడు. 48వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే 48వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే 21వ వచనములో చూస్తా, మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోచున్నాను. చాలంతే. ఇదిగో నేనేం చేస్తూ ఉన్నాను, చనిపోవచ్చు ఉన్నాను. ఇప్పుడు 49వ అధ్యాయం మొదటి వచనములో యాకోబు తన కుమారులతో చెప్పాడు, నేను చనిపోతూ ఉన్నాను. నేను చనిపోక ముందు మీ అంచె దినములలో మీకు ఏమి సంభవించబోతూ ఉందో ఆ సంగతులన్నీ మీకు తెలియజేస్తాను, రండి అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఏ దినాల్లో చెప్పండి? అంచె దినములు. అంచె దినములు అంటే చివరి దినాలు అన్నమాట. మీ చివరి దినాల్లో మీకు ఏమి సంభవించబోతుందో అవన్నీ నేను మీకు తెలియజేస్తాను. చూడండి, మనకు రేపేమి జరుగుతుందో తెలియదు కదా, చెప్పండి. మన అంచె దినములు మనకు ముందుగా చెబితే ఎంత బాగుండు. ఈ దినాల్లో చాలామందికి గమనిస్తాం, వారి అంచె దినములు తెలియడం లేదు. అందుకే వారి ఇష్టానుసారంగా జీవించడం చూస్తూ ఉంటాం. అర్థమవుతుందా? కాబట్టి మీ అంచె దినములు అవి ఎలాగో జరగబోతూ ఉన్నాయో రండి, నేను మీకు తెలియజేస్తాను అని చెప్పడం చూస్తూ ఉంటూ ఉన్నాం. అప్పుడు రూబేను మొదలుకొని బెన్యామీను వరకు వారి అంచె దినాలలో వారికి ఏం సంభవించబోతుందో యాకోబు చెప్పాడు. ఒకవేళ మనం అనుకుంటామేమో, ఏమి యాకోబు ఎట్లా చెప్పగలిగాడు? యాకోబు మనుషుడే కదా, యాకోబు ఏమైనా దేవుడా?
ఎలాగో చెప్పగలిగాడు వారి అంత్య దినాల గురించి యాకోబు అంటాం మేము. మనం గమనిస్తూ వస్తే ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే, ఈ కుమారులు, యాకోబు కుమారులు, వారు పుట్టినది మొదలుకొని యాకోబు చనిపోయే వరకు తన కుమారుల యొక్క ప్రవర్తనను యాకోబు ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? చూస్తూ వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు యాకోబు చెబుతున్నాడు, మీ అంత్య దినములలో మీకేమి సంభవించబోతుందో నేను మీకు తెలియజేస్తాను. అంటే మన అంత్య దినాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి అని మనకు కనబడుతుంది అంటే, మన క్రియల మీద ఆధారపడి ఉన్నాయి. దేని మీద ఆధారపడి ఉన్నాయి చెప్పండి? మన క్రియల మీద ఆధారపడి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. వారి క్రియలే కాకుండా యాకోబు ప్రేరేపితుడై ఆత్మచేత కొన్ని సంగతులు తన కుమారుల విషయమై చెప్పినట్టుగా చూస్తాం. దైవ గ్రంథం అంతా ధ్యానిస్తే చూడండి, అబ్రహాం కుటుంబాన్ని చుట్టుకునే ఉంది కదా, గ్రంథం అంతా అబ్రహాం కుటుంబం. కాబట్టి మనకు జ్ఞాపకం చేయబడుతుంది యాకోబు ఏం చెప్పాడో అది వారి కుమారులకు సంభవించడం చూస్తూ ఉన్నాం. చూసారా? ఆ విధానములో ఆషేరుని గురించి చెబుతున్న మాట ఏంటంటే, ఆషేరుని వద్ద శ్రేష్టమైన ఏం కలదు చెప్పండి? ఆహారము కలదు. చూసారా? ఆషేరుని వద్ద ఏ ఆహారం ఉంది చెప్పండి? శ్రేష్టమైన ఆహారం ఉంది. రాజులకు తగినటువంటి మధురమైన పదార్థములను అతడు ఇచ్చును. రాజులకు తగినటువంటి మధుర పదార్థములను అతడు ఇచ్చును. రాజులు మామూలు భోజనం తింటారమ్మా? తినరు. రాజులు అంటే మామూలుగా రాజులు కాదు, ఏలేవారు. అయితే అలాంటి వారికి తగినటువంటి భోజనం అంట ఇక్కడ ఆషేరు ఏం చేస్తూ ఉన్నాడు అని మనం చూస్తామనంటే, ఇచ్చును అనే మాట కనబడుతూ ఉంది. చాలామంది ఉంటుంది కానీ చెప్పండి ఎవరు కదా, చెప్పండి ఎవరు? ఇచ్చుట ఆశీర్వాదము అని కనబడుతుంది. అందుకని ఒక చిన్న సందర్భం చెప్తాను. ఒకసారి మేము కాళింగపాంగ్ వెళ్ళాం కాన్వకేషన్ కొరకాయ కొంతమందిగా. ఆ దినాల్లో మా దగ్గర ఉద్యోగరీత్యా ఒక కుటుంబము వారు ఏం చేశారు అని అంటే, 3 రోజులు ప్రయాణం, 3 రాత్రులు 3 పగళ్ళు. ఆ 3 రోజులకు ప్రయాణమునకు ఏం అవసరమో అవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరే సిద్ధం చేసి ఒక పెద్ద బ్యాగ్ తెచ్చి ఇచ్చారు మాకు. వాళ్ళు చెప్పారు, అన్నా ఈ రోజంతా ఇది తినండి, సాయంకాలం ఇది తినండి, రేపు ఉదయం ఇది తినండి, రేపు మధ్యాహ్నం ఇది తినండి, రేపు సాయంకాలం ఇది తినండి, ఎల్లుండి ఇది తినండి. ఏ రోజుకు ఏదైతే బాగుంటుందో అట్లా మాకు అవన్నీ చెప్పి ఆ పార్సల్ ఇచ్చారు. పోతా ఉన్నాం. అక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడు, లేడు, ఇప్పుడు ప్రభు మహిమలో ఉన్నాడు. ఆయన నేను అడిగేవాడిని, అన్నా టిఫిన్ చేశారా, ఉందా ఏమైనా టిఫిన్కు అంటే, ఏం లేదు బ్రదర్, ఏం లేదు బ్రదర్ అనేవాడు. అప్పుడు వెంటనే మాకైతే ఏమైతే ఉందో ఒక ప్యాకెట్ ఆయనకి ఇచ్చేవాళ్ళం. మళ్ళా భోజనం ఉంటాయి, అన్న భోజనానికి ఏమైనా ఉందా? లేదు బ్రదర్, ఏం లేదు బ్రదర్ అనేవాడు. మళ్ళా మధ్యాహ్నం భోజనం, రాత్రికి చేస్తే మళ్ళా అన్న ఏమైనా ఉందా? ఏం లేదు బ్రదర్, ఏం లేదు బ్రదర్ అంటా ఉన్నారు. 3 రోజులు నా దగ్గరగానే ఉన్నాడు ఆయన. నేను అడగకుండా తెలియలేను కదా, అడిగినప్పుడు లేదు లేదని చెప్పేవాడు, ఇస్తూ ఉండేవాళ్ళం. అయిపోయింది. అక్కడ ఒక 4 రోజులు ఉన్నాం. మళ్ళా బయలుదేరాం. మళ్ళా బయలుదేరినప్పుడు ఏమైందో తెలుసా? వాళ్ళ దగ్గర ఒక బ్యాగులో ఇన్ని చపాతీలు ఉన్నాయి. ఎన్ని చపాతీలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి రెట్టెల్లో. అక్కడ 4 రోజులు ఉన్నాం. ఒకవేళ అనుకున్నాడేమో లేదంటే ఇస్తారు, ఇది మనకు ముందు పనికి వస్తుంది అనుకున్నాడేమో. అవన్నీ బూజు పట్టినాయి. ఒక విధమైన వాసన, తినడానికి ఎంత మాత్రం పనికి రావడం లే. ఆ ట్రైన్లో నుంచి అవతల పడేశారు. ఇన్ని పెట్టుకొని దగ్గర ఏమంటా ఉన్నాడు చెప్పండి? లేదు బ్రదర్, లేదు బ్రదర్, లేదు బ్రదర్. ఎంత దౌర్భాగ్యమైన జీవితమో చూడండి. ఈ దినాల్లో ఎంతోమంది అలా కనబడుతూ ఉంటూ ఉంటారు. చూచారా? అయితే ఆచరణ గురించి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆచరణ వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. రాజులకు తగినటువంటి మధుర పదార్థములను అతను ఏం చేస్తాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తాము అని అంటే, ఇచ్చును అనే మాట చూస్తూ ఉన్నాం. రాజులకు తగినటువంటి మధురమైన పదార్థములను అతడు ఏం చేస్తాడు చెప్పండి? ఇచ్చుచూ ఉంటాడు. చూసారా? కాబట్టి దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రభు మహిమ కొరకై
మన అంచెదినములు ఎలాగుండాలని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తూ వస్తే ఆషేరు ఎలా కనబడుతున్నాడు చెప్పండి? ఆశీర్వాదకరంగా కనబడుతున్నాడు. ఈ ఆశీర్వాదం ఎక్కడ నుండి అని మనకు జ్ఞాపకం చేయబడుతుందనంటే దేవుని యొద్ద నుండి. అందుకే రాత్రి మనం ఒక చిన్న భాగం గుర్తు చేసుకున్నాం కదా. ఆదికాండములో 22వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే, ఆదికాండము 22వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే ఇక్కడ దేవుడు ఏం చేశాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే, మొదటి వచనములో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహామును ఏం చేశాడు చెప్పండి? పరిశోధించినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలాగో పరిశోధిస్తూ ఉన్నాడు అని మనం చూస్తామనంటే, నేను అడిగింది ఇస్తాడా అబ్రహాం? చెప్పండి, ఇస్తాడా? ఈడా. ఇది పరిశోధన, ఇది పరీక్ష అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందుకే దేవుడు చెప్పాడు, అబ్రహాం నీకు ఒక్కడై ఉన్నా నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా పర్వతమును తీసుకుని పోయి అక్కడ నేను నీతో చెప్పబోయే ఒక దాని మీద దహన బలిగా అర్పించు అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చెప్పాడు అది చేయడానికి అబ్రహాము ఎప్పుడు బయలుదేరినాడు చెప్పండి? పెందల కడ అంట. ఆ మాట ఉంది అక్కడ చక్కగా. ఎప్పుడు బయలుదేరాడు చెప్పండి? తాను పెందల కడనే అనేటువంటి మాట దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. చూసారా? అదన్నమాట. ఇక్కడ ఏం చేయలేదు అబ్రహాము అని మనం చూస్తాము అనంటే, జాగు చేయలేదు. ఏం చేయలేదమ్మా చెప్పండి? జాగు చేయలేదు. మనమైతే మనకి ఇష్టమైంది అయితే త్వరపడతాం, కానీ మనకు ఇష్టం కానిది అయితే చెప్పండి జాగు జాగు. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పాడు జక్కయ్యతో, జక్కయ్య త్వరగా దిగుము. జక్కయ్యతో ఏమన్నాడు చెప్పండి? త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. చూడండి, ఒక చెట్టు మీద ఉన్నటువంటి వ్యక్తిని త్వరగా దిగు అంటే విన్నోళ్ళు ఎవరైనా ఊరుకుంటారమ్మా? చెప్పండి, ఎవరన్నా ఊరుకుంటారా? చూడండి, చెట్టు ఎక్కున్నాడు ఒకడు, త్వరగా దిగని ఒకడు అన్నాడంటే, రే బుద్ధి లేనోడా, చెట్టుకున్నాడు త్వరగా దిగమంటావు, రే దిగబాకు, నెమ్మదిగా దిగు, నెమ్మదిగా దిగు, చిన్నదానికి దిగు అని చెప్తారు కదా. చెప్పండి, చెట్టు మీద ఉన్న ఏ వ్యక్తిని కూడా త్వరగా దిగు అని అంటే తప్పది. దాన్ని ఎవరు విన్న ఊరుకోరు. చెట్టెక్కి నుండి త్వరగా దిగమంటావేమిరా అంటారన్నమాట. కాబట్టి అయ్యా నిదానంగా దిగు, ఆ మాట ఏమి పట్టించుకోబాకు, నెమ్మదిగా దిగు అంటూ ఉంటారు. అయితే యేసుప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? జక్కయ్య త్వరగా దిగువు. చూసారా? మనం త్వరగా దిగం. ఎప్పుడు ఏమంటామో చెప్పండి? మనం తరువాత తరువాత అంటూ ఉంటాం. ఏమంటామో చెప్పండి? తరువాత. దైవ సంబంధమైన కార్యములు ఎప్పుడు మనం అనే మాట ఏంటంటే తరువాత తరువాత. ఈ తరువాత ఎక్కడి నుంచి ఆరంభమైంది చెప్తారు ఎవరన్నా? ఏదోను తోటలో నుండి ఆరంభమైంది. ఏదోను తోట సామెల మనోహరణ బాగా చెబుతూ ఉంటుంటాడు. అక్కడ నుంచి ఆరంభమైంది. సర్పము యుక్తి గలదే అని చూస్తాం. అపవాది సర్పాన్ని ఎంచుకుంది. అందుకే అపవాదికి రూపం లేదు, దేహం లేదు. అపవాదికి ఉన్నటువంటి ప్రభావం ఏంటంటే పరకాయ ప్రవేశం. అపవాదికి ఉన్నటువంటి శక్తి ఏంటిది చెప్పండి? పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం అంటే అర్థం ఏంటి? ఆ బేతాల కథల్లో కనపడుతూ ఉంటుంటాయి. అర్థమవుతుందా? పరకాయ ప్రవేశం అంటే ఏంటి? కాయము అంటే దేహం, పరకాయము అంటే తన కాయము కానీ వేరొక కాయములో ప్రవేశిస్తుంది అంట. అది పేతురులో కూడా ప్రవేశించింది కదా. ఎప్పుడు పేతురులో ప్రవేశించిందో పేతురుని అన్నాడు యేసు ప్రభు, సాతానా నువ్వు నా వెనుకకు పోమ్మో. అర్థమవుతా ఉందా? ప్రవేశిస్తుంది. ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళలో ప్రవేశిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సర్పాన్ని ఎంచుకుంది, సర్పములో ప్రవేశించింది. అవ్వ సంచరిస్తూ ఉందంట ఒంటరిగా. అవ్వ దేవుడు మీతో ఏమైనా చెప్పినాడా అంటే అవ్వ అంటది, అవును చెప్పాడు. ఏం చెప్పాడు? మేము ఈ తోటలో ఉండే వృక్ష ఫలములన్నీ నిరభ్యంతరముగా తినవచ్చు. ఆ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలముల గురించి దేవుడు మాతో చెప్పాడు. మీరు ముట్టకూడదని చెప్పాడు, తినకూడదని చెప్పాడు, తింటే చచ్చిపోతారని చెప్పాడు అని చెప్పింది.
ముట్టకూడదు అని దేవుడు చెప్పాడా? చెప్పండి. చెప్పాడా? చెప్పలా. ఈ ముట్టకూడదు అనే పదాన్ని ఏం చేసింది అని అంటే అవ్వ కల్పించినట్టుగా చూస్తాం. చూసారా? అందుకే ఈ దినాల్లో కూడా ఏమనుకోబాకండి. కొంతమంది స్త్రీలు వాళ్ళు ఏదైనా చెబితే ఆడవాళ్ళ మాటకే వచ్చి వదిలే అంటారన్నమాట. ఎవరి మాటకి చెప్పండి? ఆడవాళ్ళ మాటకి. ఎందుకు చెప్పండి? ఒక చిన్న మాటకి ఏం చేస్తారో తెలుసా? కాస్త ఉప్పు, కాస్త కారం, ఇంకా చెప్పండి కాస్త తిరగమాత, ఇవన్నీ పట్టిస్తారన్నమాట. అర్థమవుతా ఉందా? అవ్వ దగ్గర నుంచే మొదలైపోయింది అది. ఇప్పుడు అవ్వ ఏం చేస్తూ ఉంది? ముట్టకూడదని చెప్పాడంటే అబద్ధము అవ్వ దగ్గర ఆరంభమైంది. ఇప్పుడు వెంటనే అపవాది చెప్పాడు, ముట్టకూడదని చెప్పాడా? ఓసారి ముట్టు చూడు అని చెప్పాడు. అప్పుడు పోయి ఆ చెట్టు పుట్టుకుంటే ఏమి గాల. ఏమన్నా అయిందా మీకు? ఏమి కాలేదు, బాగానే ఉంది. దేవుడు మీకు అబద్ధం చెప్పాడు. మీరు ఆ వృక్ష ఫలములు తినండి, తరువాత ఏమవుతుందో తెలుసా? మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు అవుతారు, దేవతల వల్ల అయిపోతారు. ఈ సంగతి అంతా దేవుడికి తెలుసు. అందుకే దేవుడు మిమ్మల్ని తినొద్దని చెప్పాడు. కాబట్టి తినండి, ఆ తర్వాత చెప్పండి తరువాత అని చెప్పాడు అనమాట. ఇప్పుడు తినేసింది, తన భర్త కూడా ఇచ్చింది. ఏమైందమ్మా తర్వాత? కళ్ళు తెరవబడ్డాయి, మహిమా వస్త్రాలు వెళ్ళిపోయినాయి. ఆ ఏదైనా తోటలో నుంచి వారు వెళ్ళగొట్టబడిన వారిగా కనబడుతున్నారు. చూసారా? కాబట్టి తరువాత అనే పదం ఎక్కడ ఆరంభమైందంటే ఏదోను తోటలో ఆరంభమైందనమాట. అందుకే ఏ మనుషుడైనా దైవ సంబంధమైన కార్యముల విషయంలో తరువాత అని అన్నాడు అని అంటే వాడు సాతాను సంబంధి అని కనబడుతుంది. అందుకే ఈ రాత్రికాల సమయంలో అర్థం చేసుకోండి. ఏదైనా తరువాత అని వాయిదా వేసావంటే నువ్వు దేవుని సంబంధివి కాదు, నువ్వు అపవాది సంబంధివి. అందుకే తరువాత అనే పదం మనకి ఏం చూపిస్తూ ఉందని అంటే తరు అని అంటే వృక్షము, చెట్టు అని అర్థం. వాత అంటే చెప్పండి వాతే. అందుకే మొట్టమొదట ఆ సర్పం గమనిస్తాం, అపవాది గమనిస్తాం. ఆదాము అవ్వలకు ఆ చెట్టు మీద నుండి ఏం చేసింది చెప్పండి? వాత వేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడుగా ఆ వాత వదిలిపెట్టడంలే మనల్ని. అందుకే ఎక్కడ చూసినా తర్వాత 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 తర్వాత. రేపేమి సంభవించడం నీకేం తెలుసు చెప్పండి? ఇదే కదా మీకు అనుకూలమైన సమయం. ఈ అనుకూలమైన సమయాన్ని ఉపయోగించుకో. వాయిదాలు వేస్తూ ఉంటాం, తర్వాత 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 అని. అర్థమవుతూ ఉంటూ ఉందా? కాబట్టి ఆ మనుషుడితో ప్రభు చెప్పిన మాట చూడండి, త్వరగా త్వరగా దిగుము. చాలా సంతోషం. 6వ వచనంలో గమనిస్తూ వస్తే అతడు త్వరగా దిగి సంతోషంతో ఏం చేశాడంట? చేర్చుకున్నాడు. రాత్రి విన్నాం కదా, 9వ వచనంలో అంటాడు, ఎందుకనగా ఇతడు నువ్వు అబ్రహాము కుమారుడే. ఎందుకనగా ఇంటికి ఏమొచ్చింది చెప్పండి? రక్షణ వచ్చినది. అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం భవిష్యత్తును చూపిస్తూ ఉంది త్వరగా. కాబట్టి దేవుడు ఏమి అర్పించమని చెప్పాడో అది అర్పించడానికి అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? త్వరగా అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూశారా? త్వరగా వారు పోతూ ఉన్నారు, దేవుడు చెప్పిన చోటుకి చేరారు. వారు దేవుడు చెప్పిన చోటుకి చేరుతూ ఉన్నప్పుడు ఇస్సాకు అడిగాడు, నా తండ్రి అని అడిగితే ఏమన్నాడు చెప్పండి? నా కుమారుడా. ఇది తండ్రి కుమారుల యొక్క సంబంధం. అర్థమవుతా ఉందా? తండ్రి కుమారుల యొక్క సంబంధం. నా తండ్రి ఏమి నా కుమారుడా. చూసారా? కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, కత్తి కూడా ఉంటా ఉంది, గొర్రెపిల్లేది. అప్పుడు అబ్రహాము ఇస్సాకుతో చెప్పిన మాట ఏంటంటే, నా కుమారుడా, దహన బలికి గొర్రె పిల్లను ఎవరు చూసుకుంటారు చెప్పండి? దేవుడే చూసుకును. కాబట్టి 13వ అధ్యాయంలో అబ్రహాము కళ్ళెత్తి చూసినప్పుడు ఆ గొర్రె పిల్లలను కనబడినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇప్పుడు 14వ వచనంలో గమనిస్తూ వస్తే ఆ చోటుకి ఏమని పేరు పెట్టాడు? అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. కాబట్టి ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అంటే అక్కడ ఒకటేసి మూల భాషలో చిన్న అక్షరాలతో మనకి ఏం కనబడుతుంది చెప్పండి ఎవరన్నా? ఆ పర్వతం మీద యెహోవాయే చూసుకొనును. ఆ పర్వతం మీద అంట ఎవరు చూసుకుంటారు చెప్పండి? యెహోవా చూసుకొనును అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి యెహోవా ఈరే అంటే అర్థం ఏంటంటే ఎవరు చూసుకుంటారు చెప్పండి?
దేవుడే చూసుకుంటాడు. చూసారా? దేవుడే చూసుకుంటాడు అనేటువంటి మాట దగ్గర మనకి ఏం అర్థమవుతా ఉంది అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుందని అంటే, మనల్ని ఖాళీ చేసుకోవాలి. మనల్ని ఏం చేసుకోవాలి చెప్పండి? ఖాళీ చేసుకోవాలి. ఎప్పుడు మనం ఖాళీ చేసుకుంటామో అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు చూసుకుంటాడు. అంతా మనమే చూసుకుంటే దేవుడు చూస్తూ ఉంటాడు కదా చెప్పండి. ఇంక మనమే చూసుకోవాలి. అందుకే ఒకసారి దైవజనులు సువార్తకు పోతూ ఉన్నారు వ్యాన్లో. సువార్తకు పోతూ ఉంటే ఆ మార్గంలో ఒక బ్రాంచ్ మందిరం ఉంది. ఆ సేవకుడు అక్కడ ఎక్కాలి. అక్కడ వ్యాన్ ఆపారు. వ్యాన్ ఆపిన ఆ సమయంలో ఏమవుతుందని అంటే, ఆ దైవ సేవకుని భార్య గర్భవతి, నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. డెలివరీ సమయం, నొప్పులతో బాధపడుతుంది. ఆ జిల్లాలో ఉండే సేవకుడు పోయి ప్రార్థన చేశాడు, ప్రభువా సుఖమైన ప్రసవం ఇవ్వు ప్రభువా అని. ప్రార్థన చేసిన తర్వాత ఆమె యొక్క భర్త చచ్చి దగ్గర ఉన్నాడు రెడీగానే. వస్తావా సువార్తకి అన్నాడంట. ఎప్పుడు? భార్యకు నొప్పులు వస్తూ ఉన్నప్పుడు. మనం కనుక అంటే ఏమంటామని చెప్పండి? పైకి తిట్టకపోయినా లోపల కడుపులోనే తిడతాం. ఈ బుద్ధి లేనివాడికి కాస్తనే అర్థం కాలేదా? నా భార్యకు నొప్పులు వస్తూ ఉంటే వస్తావా అంటాడా? పనికి మల్లోడు అంటాం కదా చెప్పండి. ఎంత పెద్ద సేవకుడైనా మనసులో దూషిస్తాం. ఆ సేవకుడు అడిగాడంట, వస్తావా అంటే ఆయన అన్నాడంట, అన్నా మీరు రమ్ముంటే వస్తా, మీరు ఉండముంటే ఉంటా. చూసారా? నా ఇష్టం కాదు, మీ ఇష్టం. మీరు రమ్మంటూ వచ్చేస్తాను, ఉండమంటూ ఉంటాను అన్నాడంట. అప్పుడు ఆ దైవ సేవకుడు చాలా ఆత్మ సంబంధమైన దైవ సేవకుడు. ఆయన లేడు, ఈయన లేడు. ఇప్పుడు ఇద్దరు ప్రభు మహిమలో ఉన్నారు. ఆయన అన్నాడంట, నువ్వు వస్తేనేమో దేవుడు చూసుకుంటాడు, నువ్వు ఉంటేనేమో నువ్వే చూసుకోవాలి అని చెప్పాడంట. అర్థమవుతుందా మీకు ఈ మాట? నువ్వు వచ్చేసావనుకో సువార్తకు, నీ భార్య డెలివరీ సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు రాలేదనుకో, నువ్వున్నావనుకో, నువ్వే చూసుకోవాలి. అప్పుడు ఆయన అన్నాడంట, నేనేం చూసుకుంటా అన్నా, నేను వస్తాను పదా అని ఆయనకి సువార్తకు వెళ్ళిపోయినాడంట. సుఖమైన ప్రసవాన్ని దేవుడు ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు. ఆ సమయంలో ఆయనకు మొత్తము 7 పిల్లలు. ఈ 7 పిల్లలు ఈ ఒక్కడి తప్ప అందరూ భ్రష్టులే. ఈ ఒక్కడే దేవుడు సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. తన తండ్రి మిగిలించిన సేవ ఆకువాడు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ఈ వాస్తవమైన సంగతులు చెబుతూ ఉన్నాం? అబ్రహాము యెహోవా ఈరే అనేటువంటి పదం మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో గమనిస్తాం. ఎవరు చూసుకుంటారు చెప్పండి? దేవుడే చూసుకున్నాడు. చాలా పనులు ఈ విశ్వాసం కనబడదు. ఓసారి అన్యుల మధ్యలో అందరూ రెడ్లు అనమాట. వాళ్ళల్లో ఒక కుటుంబ ప్రభు నమ్ముకుంది. వర్షం పడుతుంది, ఇంట్లో పెట్టారు మీటింగు. కాబట్టి నన్నేం చేయమన్నారో తెలుసా? సాక్ష్యం చెప్పమని చెప్పారు. ఇది ఎప్పుడు? సుమారుగా 35 సంవత్సరాల క్రితం. ఆ దినాలు ఇంకేముంది, దుమ్ము రేపేవాడిని లోకంలోని దేవుళ్ళ చరిత్రలన్నీ. ఆ దేవుడట్టా, ఈ దేవుడట్టా, అదట్టా, ఇదట్టా, వాళ్ళ దేవుడు కాదు, వీళ్ళ దేవుడు కాదు, వాళ్ళన్ను వాడు దేవుడు కాదు, ఈడు దేవుడు కాదు, ఇట్లా చెబుతూ వచ్చామన్నమాట. ఆ ఊర్లో రెడ్లందరూ కూపోయినారంటే ఇంటి బయట. వాడిని రానిని బయటకు వాడిని దన్నాలు మేము. వాడేమి రెడ్డి, చెడిపోయిన రెడ్డి, ఇట్లా చెప్తాడా అని చెప్పేసి అందరు కాసుకొని ఉన్నారంట. మా దగ్గర ఒక సేవకుడు బయటకు పోయి లోపలికి వచ్చి అంటాడు, నువ్వు బయటకు పోతే వాళ్ళందరూ నిన్ను తంతారంట. చూసారా ఏ ఉత్సాహం ఆ సేవకుడికి? అర్థమవుతుందా? నేను ఎవరి కోసం చెప్పాను నేను చెప్పండి? దేవుని మహిమ కొరకు కదా. అలాంటి దైవ సేవకుడు మన మధ్యలో ఉన్నాడు. అరే ఈ ఊరోళ్ళందరూ ఆయన తంతామంటున్నారే బయట ఉండి. అయ్యా ఆయన అలా జీవిస్తూ వచ్చాడు, ప్రభు ఆయన ఏర్పాటు చేసుకోవడానికి చెప్పాల్సిన దానికి బదులుగా లోపలికి వచ్చి అంటారు, అయిపోయినాక నువ్వు బయటకు వస్తే నిన్ను తంతారంట అని చెప్తున్నాడు. అప్పుడు నేనన్నా, దేవుడే చూసుకుంటాడు. అర్థమవుతుందా? ఎవరు చూసుకుంటారు చెప్పండి? దేవుడే. మీటింగ్ అయిపోయింది, బయటకు వచ్చాం, ఒక్కరు లేరు ఆ మధ్యలో. అర్థమవుతా ఉందా? చాలా పర్యాయాలు గమనిస్తాం, గాలికి భయపడుతూ ఉంటాం మనం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మహిమ కొరకై. అందుకే యెహోవా ఈరే అనేటువంటి మాట మనకి ఏం చూపిస్తుంది అంటే, యెహోవా చూసుకొనును. ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకోవడము మన విషయంలో ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. అందుకే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనములో ఓ మాట చదువుతారా? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనములో,
నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. చాలంతే. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు ఏమంటాడు చెప్పండి? నేను ఎరుగుదును. ఇప్పుడు చదవండి. రానున్న దినములలో మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించాను. ఆ ఉద్దేశము మీకు నిరీక్షణ కలిగినట్లుగా రానున్న దినములలో అది సమాధానకరమైన ఉద్దేశమే కానీ హానికరమైనది కాదు. దేవుని ఉద్దేశం ఇప్పుడా అప్పుడుకా? ఎప్పుడన్నా? భవిష్యత్తుకి. కాబట్టి చాలా పర్యాయాలు ఇక్కడే చూస్తాం, భవిష్యత్తును చూడం. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. రానున్న దినములలో మనకు నిరీక్షణ కలిగినట్లుగా ఆయన ఉద్దేశం మన విషయంలో ఎలాంటిదిగా కనబడుతుంది అంటే సమాధానకరమైనదిగా కనబడుతుంది. అందుకే ఆషేరుని గురించి ఏం చెబుతున్నాడు యాకోబు అంటే, ఆషేరుని వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగినటువంటి మధురమైన పదార్థములను అతను ఏం చేస్తాడు చెప్పండి? ఇచ్చును అనే మాట కనబడుతుంది. ఇచ్చును. అర్థమవుతా ఉందా? ఇది ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. మన అంచెదినములు ధన్యకరమైనదిగా కనబడుతున్నాయి. దేవుని వాక్యం చెబుతుంది, పుచ్చుకునుడి కంటే ఇచ్చుటేంటంటే చెప్పండి? ధన్యత. ఆ ధన్యకరమైన జీవితాన్ని తన ప్రజలకు ప్రభువు అనుగ్రహించేవాడుగా కనబడుతున్నాడు. ఉందా? ఉందా? 21వ అధ్యాయం యోహాను సువార్తలో మనం గమనిస్తా వస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది. 5వ వచనం చూడండి. 5వ వచనమేనా? యేసు ప్రభు అంటాడు తన శిష్యులతో, పిల్లలారా, చదవని తీసిన వారు. యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా కలదా? చాలంతే. చూశారా? పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమంటాడు చెప్పండి? ఏమైనా కలదా? చూశారా? ఏమైనా పర్వాలా. కలదా అంటే ఎంత సిగ్గుచేటో చూడండి. ఏమంటున్నారు చెప్పండి? వారు లేదని వారు ఆయనతో చెప్పిరి. ఉందా మాట అక్కడ? ఏం చెప్పారు? లేదని వారు ఆయనతో చెప్పిరి. చూశారా? ఎంత దౌర్భాగ్యమో చూడండి. దరిద్రులుగా కనబడడం చూస్తూ ఉన్నావు. దీనికి కారణం ఏంటో తెలుసా? వారి అవిధేయత అని కనబడుతుంది. ఎప్పుడు యేసుప్రభువులో ఎవడి సమాధి చేయబడినాడో పేతురు అన్నాడు, నేను మరలా చేపలు పట్టుకుంటా. మరలా ఏం చేస్తా? చేపలు పట్టుకుంటా. ముందేం చేసేవాడు చెప్పండి? చేపలు పట్టేవాడే. ప్రభు పిలిచాడు, నన్ను వెంబడించము, నిన్ను చేపలు పట్టే మనుషునిగా కాదు, మనుషులను పట్టే జాలరుగా చేస్తానన్నాడు. అన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఇప్పుడు యేసుప్రభువు కనబడలేదు. మళ్ళా ఏం చేశాడు చెప్పండి? ఆ విడిచిపెట్టింది ఎక్కడ అని పోయినాడు అనమాట. మరలా ఇది ఎలా కనబడుతుంది అంటే కుక్క తన వాంతికి తిరిగినట్లంట. అందుకే కుక్కల గురించి ఒక మాట, తింటేనంట 3 అన్నం తింటదంట. అది కుక్క తింటే ఎంత తింటది చెప్పండి? 3 అన్నం తింటదంట. ఉంటే 3 రోజులు ఉంటుందంట లేకుండా. అర్థమవుతుందా? ఈ 3 అన్నం ఒకేసారి తింటే ఎక్కడ అలివవుద్ది చెప్పండి? అలివి కాదు. పోయి ఒక చోట కాలుతో గుంట తీసి ఆ గుంటలో కక్కేస్తుందంట. ఎగస్ట్ అయినదంతా కూడా మట్టి కప్పేసి వచ్చేస్తుంది. పోయి ఒక చోట బురదలో కూర్చొని మంచిగా నిద్రపోద్ది అనమాట. మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చేసిన తర్వాత ఆకలి అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ గుర్తుకు వస్తుంది, నేను కక్కాను కదా అని. మళ్ళీ తనకు బాగా మంచి వాసన, స్మెల్ అనమాట. గమనిస్తుంది జాగ్రత్తగా. మళ్ళీ అక్కడికే పోయి దాన్ని మళ్ళా మట్టిలో లోడుకొని అది తింటదనమాట. అందుకు బైబిల్లో రాయబడింది, కుక్క తన వాంతికి తిరిగినట్లు. చూశారా? చాలా పర్యాలు గమనిస్తూ ఉంటాం. ఇలాగ వెనక్కి తిరుగుతూ ఉంటాం. కనుక సంకల్పం ముందుకు పోవాలి మనం, అదే వెనక్కి తిరుగుతూ ఉంటాం కదా చెప్పండి. కాబట్టి ఏంటి ఆ సందర్భం? ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట మర్చిపోయినాను నేను. 5వ వచనం లేదని. చూసారా? లేదని చెప్పడం చూడండి. ఆ తర్వాత గమనిస్తాం, దోని కూడా వల వేయండి మీకు దొరికినాయి చెప్పాడు. వల వేసినప్పుడు 153 గొప్ప చేపలు దొరికినాయి. వారు ఒడ్డుకొచ్చేసరికి గమనిస్తాం, ఆ ఒడ్డుని ఏమన్నాయో తెలుసా? కాల్చబడిన చేపలు, రొట్టెలు ఉన్నాయి. అర్థమవుతా ఉందా? వాటిని ఆయన వారికి పంచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. అక్కడ పేతురుతో అంటాడు యేసుప్రభు, వీరికంటే పేతురు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నావా?
ఆ వీరు అనేటువంటి పదము ఎవరిని చూపిస్తూ ఉన్నాయి అంటే ఆ నిప్పుల మీద పడిన కాల్చబడిన చేపలను చూపిస్తూ ఉన్నాయి. దేవునికి విధేయత చూపినాయి, చేపల నిప్పుల మీదకి వచ్చినాయి, ప్రాణాలు అర్పించినాయి. ఎంతగా ప్రేమిస్తున్నాయో చూశారా? ఇప్పుడు ప్రభు అంటాడు, వీటికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? అర్థమవుతుందా? అది మనలో ప్రభువు కోరేటువంటి ప్రేమ. చాలా పర్యాలు నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావంటే ఆ ప్రేమ పరిమాణమును మనం ఏం చేయమో చెప్పండి, గ్రహించే వరంగా ఉండం. అర్థమవుతూ ఉందా? మన ప్రాణమును మించి ఆయన ప్రేమించాలి. ఆయన ప్రాణమును తృణీకరించి మనల్ని ప్రేమించాడు. అదే చాలా పనులు గ్రహించాం. కాబట్టి ఆయన మనం ప్రేమించే వరంగా ఉండడం అనేటువంటిది ఐశ్వర్యం, ఆశీర్వాదం, సమృద్ధి, కలిమి. ఆశీర్ అలాగున కలిమి పొందినవాడుగా కనబడుతున్నాడు. ఎందుకు ఇది అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఇచ్చుటకు. ఎందుకంటే చెప్పండి, ఇచ్చుటకు. అందుకే దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వస్తే చూడండి, ఓ మాట మనకి ఏం జ్ఞాపకం చేయబడుతూ ఉంది అని మనం చూస్తాము అని అంటే యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఓ సందర్భం కనబడుతుంది. 8వ అధ్యాయము 31వ వచనం తీసిన వారు చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారు అయితే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. తనను నమ్మిన యూదులతో చెబుతున్నాడంట. మీరు నమ్మడం కాదు, నా వాక్యమందు ఏం కావాలి చెప్పండి, మీరు నిలిచిన వారు కావాలి. ఎప్పుడైతే నా వాక్యమందు నిలిచిన వారు అయితే అప్పుడు మీరు నిజముగా నా శిష్యులు అవుతారు. మీరు ఎప్పుడు నిజముగా నా శిష్యులు అవుతారో అప్పుడు సత్యమును గ్రహిస్తారు. ఏం గ్రహిస్తారు చెప్పండి? సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు తర్వాత వచనం చదవండి. అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది చెప్పండి? స్వతంత్రులుగా చేయును. సత్యము మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? స్వతంత్రులుగా చేయును. అందుకే క్రైస్తవ జీవితం అనేటువంటిది దాసత్వం కాదు. అర్థమవుతా ఉందా? దాసత్వము కాదు. క్రైస్తవ జీవితము ఒక అద్భుతమైన దైవికమైన క్రమముతో కూడింది కనబడుతూ ఉంది. అందుకే ఆ క్రమములో మనం ఎవరము అని కనబడుతున్నాము అని అంటే స్వతంత్రులము. మనం ఎవరము చెప్పండి? స్వతంత్రులము. అందుకే మన శరీరములో కొన్ని అవయవాలు ఉన్నాయి. సంఘము అనేటువంటి పదం గమనిస్తూ ఉంటాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే శరీరము అని కనబడుతుంది. సంఘమను తన శరీరం 18వ వచనంలో కదా శరీరం. శరీరం అంటే ఒకటి కాదు, శరీరములో అనేకమైన అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలు అన్నిటిని కలిపి శరీరము అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఈ శరీరములో కొన్ని అవయవాలు కనబడుతున్నాయి. ఈ అవయవాలన్నిటినీ దేవుడు ఎలాగో నియమించాడో తెలుసా? స్వతంత్రులుగా. అర్థమవుతుందా? ఇంకొక మాట ఇంకా చెప్పాలంటే ఈ అవయవాలు అన్నీ కూడా శరీరములో ఎలాగ వాటిని నియమించారు అని అంటే ప్రధానిగా. ఎలాగ నియమించాడు చెప్పండి? ప్రధాని. అందుకే మన దేశపు ప్రధాని ఉన్నాడు అనుకోనండి, తను ఎవరికి దాచుడు కాడు, స్వతంత్రుడు. తాను ఏం చెబితే అది వేదవాక్కు, దేవుని వాక్కు అంతే. అలాగే మన శరీరంలో మన అవయవాలను కూడా దేవుడు చూడండి ఎలాగో నియమించాడట చెప్పండి? ప్రధానులుగా. చూశారా? అందుకే చూడండి, ఏ అవయవానికి అవయవమో ప్రధాని. ఇప్పుడు చూడండి, చెవి ఉంది. ఈ చెవి వినడానికి గమనిస్తాము దేహంలో, అదేంటిది చెప్పండి? ప్రధాని. ఇంకెవరు లేరు అక్కడ. అర్థమవుతుందా? ఈ నోరు ఉందనుకోండి, మాట్లాడాలి. మాట్లాడడానికి నోరు ఏంటిది చెప్పండి? ప్రధాని. ఇక ఈ పని ఏ అవయవం చేయలేదు. అర్థమవుతుందా? ఇలా శరీరంలో ప్రతి అవయవాన్ని గురించి చూస్తూ వస్తే స్వతంత్రులుగాను, ప్రధానిగాను, ప్రాముఖ్యంగాను దేవుడు సృష్టించాడు. అది ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయో తెలుసా? శరీరమును అనుసరించి పనిచేస్తూ ఉన్నాయి. అంటే శిరస్సును అనుసరించి పనిచేస్తూ ఉన్నాయి. అర్థమవుతా ఉందా? ఆ శిరస్సు ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే ప్రభువు అని కనబడుతూ ఉంది. అందుకే దేవుని ప్రజలుగా గమనిస్తాం. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రభు మహిమ కొరకై మనము ఎవరిని అనుసరించే వరంగా ఉండాలని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే ప్రభువుని అనుసరించే వరంగా ఉండాలి. అప్పుడే మనం స్వతంత్రులుగా చేయబడతాం. ప్రభు చెప్పిన చక్కని మాట, తనను నమ్మిన యూదులతో, నమ్మనలతో కాదు, తనను నమ్మిన యూదులతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరేం చేస్తారో చెప్పండి? నిజముగా నాకు శిష్యులై సత్యమును ఏం చేస్తారు? గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది చెప్పండి? స్వతంత్రులుగా చేయను.
ఈ మాటకి చాలా రోషం వచ్చింది. ఎవరికి చెప్పండి? యూదులు అన్నమాట. వాళ్ళు ఏమంటారో తెలుసా? చదవండి ఆ తర్వాత వచనంలో. వారు 33వ వచనం, వారు మేము అబ్రహాము సంతానము. మేమెవరో చెప్పండి? అబ్రహాము సంతానం. అబ్రహామే కదా యెహోవా ఈయన అని చెప్పింది, దేవుడే చూసుకుంటాడని చెప్పింది అబ్రహామే కదా. మేమెవరు అనుకుంటున్నాం? ఆ అబ్రహాము సంతానము, మేము అబ్రహాము సంతానం. ఇప్పుడు వారు అనే మాట ఏంటంటే, మేము ఎన్నడను ఎవనికిని ఏమై ఉండలేదు చెప్పండి? దాసులమై ఉండలేదే. మీరు ఇప్పుడు స్వతంత్రత అవుతారని చెబుతున్నారు. మేము ఎన్నడను ఎవనికిని ఏమై ఉండలేదు చెప్పండి? దాసులమై ఉండలేదే అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఉండలేదే అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు ఉన్న దినాల నుంచి అబ్రహాం దాకా పోయినారు వెనక్కి. అర్థమవుతుందా? ఆ మధ్యకాలం అంతా పరీక్షించుకుంటూ వచ్చారు. వీళ్ళు అంటారు, మేము ఎన్నడను ఎవనికిని ఏమై ఉండలేదు చెప్పండి? కాస్తన్న జ్ఞానం ఉందా చెప్పండి వీళ్ళకి? అబ్రహాము సంతానము ఎన్నడూ ఎవరికి దాసులై ఉండలేదా? అబ్రహాము సంతానమే కదా. 70 మంది యేసేపుతో కూడా ఐగుప్తుకు పోయి ఒకరోజు కాదే 430 సంవత్సరాలు ఐగుప్తులకు ఏమై ఉన్నారు చెప్పండి? దాసులై ఉన్నారు కదా. విడిపించబడిన తర్వాత వారి అవిధేయతను బట్టి గమనిస్తూ ఉంటాం. న్యాయాధిపతుల కాలంలో గమనిస్తాం. అనేకులైన రాజులకు వారిని దేవుడు అప్పగించాడు కదా. ఆ తర్వాత గమనిస్తూ ఉంటాం. బబులోను రాజు చెరలో తీసుకుని పోయి బబులోను కాలంలో 70 సంవత్సరాల బబులోనులో దాసులుగా ఉన్నారు కదా. ఎన్ని సంగతులు ఉన్నాయి? ఇవేమి జ్ఞాపకం రావడం లేదా? అంటారు, మేము ఎన్నడను ఎవనికిని ఏమీ ఉండలేదు చెప్పండి? దాసులమై ఉండలేదే. ఎవరు అనుకుంటున్నాం? మేము అబ్రహాము సంతానం. మనం గనకైతే ఇవన్నీ చెప్తాం. ఐగుప్తులో దాసులై ఉన్నారు, మిద్యానీయులకు దాసులై ఉన్నారు, ఫిలిష్తీయులకు దాసులై ఉన్నారు, అమాలేకులకు దాసులై ఉన్నారు, బబులోనీయులకు దాసులు, ఇవన్నీ చెప్తాం మనం. ఆయన ఒక్కటే చెప్పాడు 34వ వచనంలో. ఏం చెప్పాడు చెప్పండి? అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునికి ఎవరు చెప్పండి? దాసుడు. పాపము చేయు ప్రతివాడును పాపమునికి ఎవరంట? దాసుడు. పాపం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేయడం చెప్పండి? అతిక్రమించడం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే ఏంటంట? పాపం. చూసారా? పాపం మనల్ని దాసులుగా చేస్తూ ఉంది. అందుకే మనకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక మాట మన లోపల ఉన్నంత వరకంట ఆ మాటకు మనం ఎవరమో తెలుసా? రాజులము. అర్థమవుతా ఉందా? ఆ లోపలున్న మాట బయటకు వచ్చేసింది అని అంటే గమనిస్తూ ఉంటాం. ఆ మాటకి ఏమైపోతావో తెలుసా? దాసులమైపోతాం. నోరున్నదని నోరుకు వచ్చినట్టు మాట్లాడుతా. నేను పీగుతాను, నేను లాగుతాను అని. ఏం లాగుతావు? ఏం పీగుతావు నీవు? అర్థమవుతుందా? బుద్ధి లేని మాటలు కదా. కాబట్టి ఎందుకు అలాంటి మాటలు ఉపయోగిస్తూ ఉన్నాం? చాలా పర్యాయాలు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని చేత ఏర్పరచబడిన దేవుని ప్రజలుగా కనబడుతున్నాం. ఈ యూదులు ఎలా కనబడుతున్నారో చూడండి. ప్రభు చెప్పిన మాట, పాపము చేయు ప్రతివాడులో పాపమునికి ఎవరు చెప్పండి? దాసుడు అని కనబడుతుంది. ఈ పాపం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? అబ్రహాముతో మనకున్న ఆ వారసత్వాన్ని ఏం చేస్తూ ఉందనంటే దూరం చేస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అబ్రహాముతో మనకున్న వారసత్వం ఏంటి? గలతీ పత్రికలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అబ్రహాము మూలముగానంట. చదవండి ఆ మాట తీసిన వారు. గలతీ పత్రికలో మనం గమనిస్తూ వస్తే మనం ఏం చూస్తామని మనం చూస్తాము అని అంటే 3వ అధ్యాయంలో చూడండి, ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 13, 14 వచనాలు. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అబ్రహాము పొందిన ఆశీర్వచనం అంట యేసుక్రీస్తు ద్వారా గమనిస్తూ ఉంటాం. ఎవరికి కలుగునట్లు చెప్పండి? అన్యజనులకు కలుగునట్లు. అన్యజనులు మనం. అయితే అబ్రహాము పొందినటువంటి వారసత్వం, ఆశీర్వాదం, దానికి మనం ఎవరుగా ఉండాలి చెప్పండి? వారసులముగా ఉండాలి. కాబట్టి ఇస్సాకు వారసుడు. దేవుని ప్రజలుగా అబ్రహాము నందు యేసుక్రీస్తులో గమనిస్తాం. మనము ఎవరుగా చేయబడ్డాము అని అంటే అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదమునకు ఎవరుగా చేయబడ్డామో చెప్పండి? వారసులముగా చేయబడ్డాం. అందుకే ఆషేరు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు
యాకోబు కుమారుడైనటువంటి ఎవరు చెప్పండి ఇప్పుడు? ఆషేరు. ఈ ఆషేరుని గురించి తండ్రి భవిష్యత్తును ప్రవచించిన మాట ఏంటంటే, ఆషేరుని వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. ఆషేరు రాజులకు తగినటువంటి మధురమైన పదార్థములను అతడు ఇచ్చును అని కనబడుతూ ఉంది. చూసారా? మధుర పదార్థములు ఇచ్చుడు అనేటువంటిది ఆశీర్వాదము అని కనబడుతూ ఉంది. చూసారా? అందుకు దేవుడు మనల్ని వారసులుగా చేశాడు. ఈ ఇచ్చుడు అనేటువంటిది అబ్రహాముతో కూడా మనం పొందినటువంటి ఆశీర్వాదం అని కనబడుతూ ఉంది. జక్కయ్య చూడండి, ఇచ్చేసాడు అంతా. అప్పుడు చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. కాబట్టి కారణం ఏంటి? యెహోవా ఈరే. ఎందుకు ఇవ్వగలిగాడంటే దేవుడు చూసుకుంటాడు. అది మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం. అయితే దేవుని ప్రజలుగా గమనిస్తాం, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో అబ్రహాము యొక్క సంతానముగా చెప్పుకుంటూ జీవితం ఎలాగుందో చూడండి. వచ్చిన మాట లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఇక్కడ మనకు ఒక చిన్న సందర్భం కనబడుతూ ఉంది. ఆ 16వ అధ్యాయంలో అందరికీ గుర్తైన సంగతి, ధనవంతుడు చెప్పండి, దరిద్రుడు. ధనవంతుడి పేరు కూడా లాజరు పేరైతే ఉంది. చూసారా? ధనవంతుడి పేరు కూడా వ్రాయడానికి పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఇష్టపడలేదు. దరిద్రునిగా పేరు రాయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. లాజరు అనే పదం పాత నిబంధన ఎలియాజరు అనే పదం ఉంది కదా, ఆ పదములో నుంచి తీసుకొని రాబడింది లాజరు. ఎలియాజరు అనే పదమునికి అర్థం ఏంటి? దేవ సహాయము. లాజరు అనే పదమునికి అర్థం ఏంటిది చెప్పండి? దేవ సహాయము. దేవుడు చూసుకుంటాడు. చూసారా? అది 16వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తాము అని అంటే, చూడండి, 24వ వచనం, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. ఏమంటా ఉన్నాడు చెప్పండి? ధనవంతుడు, తండ్రివైన అబ్రహామా. ఏమన్నాడు చెప్పండి అమ్మా? అబ్రహామా అంటే అట్టుండేదో చక్కగా పిలుస్తూ ఉన్నాడు. తండ్రివైనటువంటి అబ్రహామా. చూడండి, తండ్రి కాకుండా తండ్రి అంటే రే ఎవడురా నువ్వు అంటాడు కదా, అంటాడా లేదా? అది ఇప్పుడు అబ్రహాము తండ్రి. ఈ మనుషుడు ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, అబ్రహాము కూడా ఆ మనుషుడిని ఏమంటా ఉన్నాడు చూడండి, 25వ వచనం, అందుకు అబ్రహాము కుమారుడా. చాలంతే. కాబట్టి అబ్రహాం ఏమంటున్నాడు ఆ మనుషుని చెప్పండి? కుమారుడా. ఈ సంభాషణ మనల్ని ఎక్కడికి తీసుకొని పోతుంది చెప్పండి? చెప్పాలి త్వరగా. ఈ సంభాషణ ఎక్కడికి తీసుకొని పోద్ది మనల్ని? ఆదికాండం 22వ అధ్యాయంలోకి తీసుకొని పోద్ది కదా. అక్కడ అన్నాడు కుమారుడు ఇస్సాకు, నా తండ్రి అంటే అబ్రహాం ఏమన్నాడు చెప్పండి? నా కుమారుడా. చూశారా? ఏది గొర్రెపిల్లకు? గొర్రెపిల్లేది యెహోవా చూసుకొనును, యెహోవా ఈరే. చూశారా? ఇక్కడ అదే సందర్భం కనబడుతుంది. మనుషుడు అంటా ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా. అర్థమవుతా ఉంటూ ఉందా? తండ్రి. 25వ వచనం మొదటి భాగంలో ఇప్పుడు అంటా ఉన్నాడు ఏమని మనం చూస్తాము అని అంటే, అందుకు అబ్రహాము కుమారుడా అని అనడం చూస్తూ ఉన్నాం. కుమారుడా అనడం చూస్తూ ఉన్నాం. అందుకే తండ్రి కుమారుల యొక్క ఆ సందర్భం ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ సందర్భాన్ని బట్టి మనం గమనిస్తూ వస్తే తండ్రి ఎక్కడున్నాడు, కుమారుడు ఎక్కడున్నాడు, అది మనం ఎరగాలి. తండ్రి ఎక్కడున్నాడయ్యా చెప్పండి? కుమారుడు ఎక్కడున్నాడు? అర్థమవుతా ఉందా? దేవుడు చెప్పాడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదంట. ఓ సందర్భంలో లోకాసువార్తలో ప్రభు మాట్లాడుతూ అంటాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏమై ఉన్నారంటే చెప్పండి? సజీవులై ఉన్నారు. సజీవులుగా ఆయన దేవుడు అనే మాట కనబడుతూ ఉంది. చూసారా? సజీవులకు దేవుడు. ఈయన సజీవుడిగా అబ్రహాము ఎక్కడున్నాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే పరదైసులో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ మనుషుడు ఎక్కడున్నాడు చెప్పండి? ధనవంతుడు పాతాళంలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. చూసారా? ఇప్పుడు చూడండి, ఇస్సాకు ఎక్కడున్నాడు? తండ్రి ఎక్కడున్నాడో అక్కడున్నాడు. కాబట్టి తండ్రి అని చెప్పినప్పుడు ఈ కుమారుడు ఎక్కడుండాలి చెప్పండి అమ్మా? తండ్రి ఎక్కడున్నాడో అక్కడ ఈయన కూడా ఉండాలి. ఈయన పాతాళంలో ఉన్నాడే. చూసారా?
అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రభు మహిమ కొరకై ఇక్కడ మనం గమనిస్తూ వస్తే ఈ పాతాళములో ఉన్న ఈ మనుషుడు ఎవరు అని మనకు కనబడుతుందని అంటే ధనవంతుడు అని చూస్తూ ఉన్నాం. ఎవరంటే చెప్పబడతాను? ధనవంతుడు. ఓ మాట మీకు గుర్తుకొస్తుందో లేదో, పౌలు తిమోతికి రాస్తూ ఏమంటాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తిమోతికి రాస్తూ పౌలు ఒక మాట ఏమంటా ఉన్నాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చదవండి 6వ అధ్యాయం 17వ వచనం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, చాలంతే. ఇహమందు ధనవంతులైన వారు ఏం కాకూడదు చెప్పండి? లోకంలో ఒక సామెత ఉంది, ధనం మెచ్చినా హెచ్చుతుందంట. అర్థమవుతా ఉందా? అందుకే పౌలు తిమోతికి చక్కగా రాశాడు. తిమోతి ఆజ్ఞాపించు, ఇహమందు ధనవంతులైన వారు, అంటే ఈ లోకములో ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచక. అర్థమవుతుందా? అస్థిరం, ధనము స్థిరము కాదు. దానిని మనం నమ్మికుంచేవారంగా ఉంటాం. అయితే చక్కని మాట ఏంటంటే సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. మనం ఎలాగ జీవించాలి చెప్పండి? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ఆయన ఎలాగిచ్చేవాడు చెప్పండి? ధారాళముగా ఇచ్చేవాడంట. ఇస్తూ ఉంటే ఏమవుతూ ఉండాలి చెప్పండి? అది పోతా ఉండాలి. అదే కదా ఆశీర్లో మనం చూసింది. ఆశీర్వతో శ్రేష్టమైన ఆహారము కలదు. రాజులకు తగినటువంటి మధురమైన పదార్థములు అతడు ఏం చేస్తాడు చెప్పండి? ఇచ్చును అనే మాట కనబడుతూ ఉంటూ ఉంది. అర్థమవుతా ఉందా? అందుకే ధనవంతులని వారికి చెప్పబడుతున్న మాట ఏంటంటే గర్విష్ఠులు కాకూడదు. తర్వాత అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచకూడదు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ఆయన ఎవరుగా ఎలా అనుగ్రహించేవాడంటే ధారాళముగా అనే మాట కనబడుతూ ఉంది. అర్థమవుతుందా? ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి. అర్థమవుతా ఉందా? అదే చాలా పర్యాలు ఎలాంటి వరంగా ఉంటాము అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఈ ధనవంతుని గురించి లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఎలాగో మనకు కనబడుతున్నాడు అని మనం చూస్తాము అని అంటే 19వ వచనం చదవండి. 16లో ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను చన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచూ ఉండువాడు. ప్రతి దినము బహుగా ఏం చేసేవాడంటే చెప్పండి? సుఖపడుతూ ఉండేవాడు. తన ధనమంతా కూడా బహుగా సుఖపడడానికి కారణమైంది. చూచారా? ఇప్పుడు చూడండి 20వ వచనం. లాజరును ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి. దరిద్రుడు కనబడుతున్నాడు. శరీరమంతా కురుపులు, నా అనేవారు లేరు. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. కుక్కలు వచ్చి కురుపులు రాగుతూ ఉండేవి. ఆ ధనవంతుడు తినగా జారిపడిన ముక్కలతో తన జీవితాన్ని గడుపుకుంటూ ఉండేవాడు. పరిస్థితి ఎలా కనబడుతుందో చూడండి లోకంలో. అయితే ఒక దినం వచ్చేసింది. ఏంటి ఆ దినము అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే 22వ వచనంలో చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి, ఆ దరిద్రుడు ఏమైపోయినాడు చెప్పండి? చనిపోయి. ఆ 22వ వచనంలో చివర చూస్తాం కదా, ధనవంతుడు కూడా చనిపోయి. చూశారా? దరిద్రుడు చనిపోయినాడు, ధనవంతుడు చనిపోయినాడు. ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తాం, ఈ 2 గ్రూపులకు చెందిన వారికి కనబడుతున్నారు. ఒక గ్రూప్ ఎవరు చెప్పండి? ధనవంతులు. ఇంకో గ్రూప్ ఎవరు చెప్పండి అమ్మా? దరిద్రులు. ఇంకంతే, ఇక భేదం ఏమి లే. ఈ కులాలు అవన్నీ మనుషులు పెట్టుకున్నటువంటివే. ఈ 2 భేదాలు కనబడుతూ ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు ధనవంతుడు చనిపోయినాడు, దరిద్రుడు కూడా చనిపోయినాడు. ధనవంతుడు చనిపోడు అని చెప్పగలమా చెప్పండి? లేదు. దరిద్రుడు చచ్చిపోతాడనా? లేదు. ఇద్దరు చనిపోతాం. ఇది ఆదాము దగ్గర నుంచి వచ్చింది. మరణం లేదు, కానీ పాపం మరణం తీసుకొచ్చింది. మరణం ఆత్మకు కాదు. మరణం కేవలం దేనికి చెప్పండి? శరీరానికి మాత్రమే. ఇద్దరు చనిపోయినారు. చనిపోయినారు అనే పదం చూడండి, కొంచెం మనం ఆలోచన చేస్తే ఊరికి పోయారు కదా. ఎట్లా చెప్పండి? చనిపోయారు అనే పదం. ఊరికి పోయారు. చూసారా? ఊరికి పోయినాడు ఉంటాడా ఉండడా చెప్పండి? ఉంటాడా ఉండడా? ఉంటాడు తప్పకుండా. చనిపోయినాడు చెప్పండి? ఉంటాడంతే. అందుకే దినాల్లో చూస్తాం కొంచెం చమత్కారంగా
మన సామ్యేల్ మనోహర సామ్యేల్ అన్నది అలాగా. ఇప్పుడు కానీ 70 దాటిపోయినాయి, ఇంకా 10 సంవత్సరాలు దాటితే అందరూ తాత అంటారేమో. ఏమో తాత, ఇప్పుడు కూడా అంటారు, ఏమో తాత బాగున్నావంటే, ఏం బాగుంటానులయ్యా, ఊరికి పోయే రోజుల దగ్గరకు వచ్చినాయి అంటాడు కదా. చెప్పండి, ఏమంటారు ఇంకేం బాగుంటాం, ఊరికి పోయే రోజుల దగ్గరకు వచ్చినాయి అంట. అంటే ఉద్దేశం ఏంటి? ఇది వదిలిపెడతాం, ఇంకెక్కడికో పోతాం, అదనమాట నిరీక్షణ. అర్థమవుతా ఉందా? కాబట్టి ఈ భాగంలో మనం గమనిస్తూ వస్తే మనకేం అర్థమవుతుంది అని మనం చూస్తాము అని అంటే, ఈ 19వ వచనంలో చూడండి, ధనవంతుడు ఒకడు ఉండెను. ఇప్పుడు 20వ వచనంలో గమనిస్తూ వస్తే లాజరును ఒక దరిద్రుడు ఉండెను. ఉండెను అంటే అర్థం ఏంటి? లేడు. అర్థమవుతుందా? చెప్పండి. ఉండెను అంటే అర్థం ఏంటి చెప్పండి? లేడు. ఉండిననే పదం ఇంకేం చూపిస్తూ ఉంది అంటే ఒకప్పుడు. ఎప్పుడు ఉన్నారు చెప్పండి? ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేడు. అర్థమవుతా ఉందా? కాబట్టి ఇప్పుడు చూడండి, ఏమైనాడు? ఉండిన కదా, లేడు కదా, ఏమైపోయినాడు అని అంటే ఉంటాడు తప్పనిసరిగా. స్థలం మారుతుంది అంతే, ట్రాన్స్ఫర్ అనమాట. ఓ చోట నుండి సేవలు పోతూ ఉంటారు కదా, అట్లా అనమాట ట్రాన్స్ఫర్. పలానా ఆయన ఉండినా ఇక్కడ అంటే లేడయ్యా, ఏమైనాడు? అదిగో పలానా చోటు ఉన్నాడని చెప్తారు. అక్కడికి పోతే కనబడతారు. కాబట్టి ఇద్దరు మనుషులు చూస్తే ఇప్పుడు వారు ఎక్కడున్నారని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది. అంటే 22వ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేతంట అబ్రహామురమును ఆనుకునడానికి తీసుకుని పోయినాడంట. చనిపోయిన తర్వాతనే ఆ ఆత్మను తీసుకొని పోవడానికంట లాజరు దగ్గరికి ఎవరు వచ్చారమ్మా చెప్పండి? దేవుని దూతలు వచ్చేసారు. ఆహ్వానం అన్నమాట. ఈ దేవుని దూతలు వచ్చేసి ఆత్మను ఏం చేశారంటే అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి తీసుకొని పోయినాడంట. రొమ్మును ఎవరిని ఆనుకుంటామో చెప్పండి? మనం గమనిస్తాం. చిన్న బిడ్డ ఎంత ఇష్టమో, మా మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇద్దరు నా భుజానికి ఎక్కుతారనమాట. అర్థమవుతుందా? స్వాతంత్ర్యం, సమీపం, చూశారా? కానీ అబ్రహాము రొమ్మున అబ్రహాము యొక్క సహవాసం కలిగిన వాడిగా లాజరు కొనుక్కోబడ్డాడు. ఇప్పుడు చూడండి, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు, కానీ వాడికి ఎవరు రాలా. అర్థమవుతుందా? ఇక్కడ పాతి పెట్టడానికి వచ్చినట్టుంటారేమో, కానీ అక్కడ మాత్రం ఆత్మను తీసుకోవడానికి ఎవరు రాలా. అక్కడ నుంచి పడిపోయినాడంట. ఎక్కడ చెప్పండి? పాతాళంలో పడిపోయినాడు. చూశారా? ఎంత అధోగతి చూడండి. భవిష్యత్ దినాల్లో పాతాళంలో పడిపోయిన వెంటనే గమనిస్తూ ఉంటాం, అక్కడ ఏం కనబడతా ఉంది అని మనం చూస్తామనంటే అగ్నిజ్వాల. ఏముంది చెప్పండి? అక్కడ అగ్నిజ్వాల, యాతన పట్టబడే స్థలం. అందుకే చూడండి, 2 సంగతులు ఇక్కడ. ప్రభు ప్రజలుగా నీతిమంతులుగా చనిపోతే పరదేశికి వెళ్తారు. ప్రభు ఒక దినం ఈ లోకానికి వస్తాడు. అప్పుడు పరదేశంలో ఉన్న వారు అందరినీ వెంట పెట్టుకొని వస్తాడు. వారు సజీవులుగా లేపబడతారు. ఆ తర్వాత ప్రభువుతో కూడా యుగయుగములు ఉంటారు. అది పరలోక రాజ్యం. కాబట్టి ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు విశ్రాంతిలో పరదేశంలో ఉంటారు దేవుని ప్రజలు. అలాగే పాపులుగా చనిపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే అగ్నిగంధకల్దమంటే గుండములో ఉండరు, పాతాళములో ఉంటారు. ఈ పాతాళములో ఏముంటుంది అని మనం చూస్తామనంటే అగ్ని జ్వాల ఉంటుంది, యాతన ఉంటుంది, నెమ్మది ఉండదు. అర్థమవుతుందా? అలాంటి స్థలంలో ఉంటారు. ఒక దినం వారు కూడా సజీవులుగా లేపబడతారు. వారు క్రియను బట్టి తీర్పు తెచ్చబడి ఆ తరువాత అగ్నిగంధకాలతో మండే గుండములో వారు వేయబడతారు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుతూ, జుట్టు లాక్కుంటూ అలమటిస్తూ ఉంటారు యుగాయుగములు. కాబట్టి చనిపోయిన తర్వాత వెళ్ళేటువంటి స్టెప్ ఏంటంటే పాతాళం, యాతన పెట్టబడే స్థలము. అక్కడ కనబడుతున్నాడు. అక్కడ ఈ మనుషునికి ఏం కావాల్సి వచ్చిందమ్మా చెప్పండి? నీళ్లు కావాల్సి వచ్చిందంట. నీళ్లు కావాల్సి వచ్చినాయి. చూసారా? కాబట్టి తన అవసరత అది. అబ్రహాము కుమారుడు కదా. అబ్రహాం ఏమి నేర్పించాడు ఇస్సాకుకు? యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు. ఈ మనుషుడు చెప్పండి లేదు. అక్కడ అవకాశమే లేదు. దేవుడు చూసుకునే సమయం అంతా వృధా చేసుకున్నవాడిగా కనబడుతున్నాడు. పాతాళంలో యాతన పెట్టబడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాముతో చెబితే అబ్రహాము యెహోవా ఈరే అని ఈ మనుషులతో చెప్పడంలే. అర్థమవుతుందా? అక్కడ ఇస్సాకుతో చెప్పాడు యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. ఈ మనుషులతో చెప్పడంలే యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడని చెప్పడంలే. దేవుని సహాయం ఈ మనుషునికి అక్కడ లేదు. అర్థమవుతుందా? లేదు.
ఆ మనుషుడు అడిగినటువంటిది ఏంటంటే, తండ్రివైన అబ్రహామా, నీ అగ్నిలో యాతన పడుతూ ఉన్నానయ్యా, నా నాలుకను చల్లార్చడానికి లాజరు తన చిటికిన వేలు నీళ్ళలో ముంచి ఆ ఒక్క బొట్టు నా నాలుక మీద వేయడానికి లాజరును పంపించమని చెప్పాడు. అక్కడ ఎట్టాడుకున్నాడో లాజరు నా ఇంట. ఇప్పుడు కూడా లాజరు కావాలంటే ఈయనకి. అబ్రహాం చెప్పాడు, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించుదివి, లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకో. వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు చెప్పండి? యాతన పెట్టబడుతున్నావు. అంత మాత్రమే కాదు, మీ దగ్గర నుంచి మా దగ్గరికి, మా దగ్గర నుంచి మీ దగ్గరికి పోజాలకుడినట్లు రాజాలకుడినట్లు మధ్యలో ఏమున్నది చెప్పండి? అగాధం ఉంది. అందుకే చూడండి, పరదేశం నుంచి పాతాళానికి కానీ, పాతాళం నుంచి పరదేశకు కానీ ఏమి లేదు చెప్తారా? దారి లేదు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు చూడండి, భూమి మీద నుండి గమనిస్తూ ఉంటావు, పరదేశికి దారి ఉంది. భూమి మీద నుండి గమనిస్తూ ఉంటావు, పాతాళానికి దారి ఉంది. అందుకే ప్రతి మనుషుడు గమనిస్తూ ఉంటావు, రెండు దారుల యొక్క జంక్షన్లో ఉన్నాడు. అర్థమవుతా ఉందా? ఏ దారి చెప్పండి? ఏ దారి? పాట పడుతూ ఉంటారు, ఏ దారి కావాలో కోరుకో మానవారి. అర్థమవుతుంది? ఏ దారి? ఓసారి నేను ఒక ఊరు వెళ్ళాలి. ఆ ఊరికి సమీపంలోనే నా భార్య పిల్లలు ఉన్నారు. కొంచెం పెందల బయలుదేరి ఒక్కసారి అట్లా వెళ్ళి నా భార్యకి కనబడి, నేను అటు నుంచి అటు వచ్చేస్తాను, మీరు ఇటు పదండి అని చెప్పాను. నా భార్య ఉన్నటువంటి మా అత్తగారు అక్కడికి పోయి మళ్ళీ ఒక 6 మైళ్ళ దూరం పోవాలి. ఏమి లేవు, నడకే 6 దినాల్లో నడకే. నేను వెళ్ళాను. ఒక గంట సేపు అక్కడ ఉన్న పిల్లలను చూసి, భార్యను చూసి, ఆ తర్వాత నేను బయలుదేరా. 7 గంటలకు మీటింగ్ జరగాలి, ఆరంభించాలి. నేనే ముఖ్యంగా ఉండాలి ఆరంభంలో. కాబట్టి టైం అవుతూ ఉంది. 6 మైళ్ళ దూరం పోవాలి. 6 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? 9 కిలోమీటర్లు. ఇక చూడండి, పోతా ఉన్న మనుషులు కనబడితే చిన్నగా నడిచేవాడిని, మనుషులు కనకపోతే పరిగెత్తేవాడిని అనమాట. మనుషులు కనబడారు ఎక్కువ కరిచూపు మేరలో చిన్నగా, ఎందుకు పరిగెత్తుంటే ఏదో అనుకుంటారు కదా, అట్లా పోతా ఉంటే ఓ దాన్ని పోతా ఉన్నా, గడ్డి మోపులు ఎత్తుకొని వస్తూ ఉన్నారు పశువులకి కొంతమంది స్త్రీలు. వాళ్ళు చూసి నిదానంగా పోతా ఉన్నా. వాళ్ళు చూసి అన్నారు, అయ్యా ఎక్కడికి పోతున్నావు? అప్పుడు చెప్పి నేను పలకరిలా, వాళ్ళే పలకరించారు బాబు. అయ్యా ఎక్కడికి పోతున్నావు అంటే, పలాను ఊరు పోతున్నా అన్న. వెంటనే వాళ్ళు ఏమన్నా తెలుసా? ఈ దారి పోదయ్యా ఊరు, ఆ ఊరు పోయే దారి ఎక్కడో దాటి వచ్చేసావయ్యా నువ్వు, ఈ దారి ఆ ఊరు పోదు, ఎటో పోతుందయ్యా అని చెప్పారు. మేము చూపిస్తాము రండి అయ్యా అన్నారు. సుమారు మరలా 1/2 కిలోమీటర్ దూరం అనమాట. వాళ్ళతో నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాను. ఆ 1/2 కిలోమీటర్ నడిచినంత దూరంలో 4 కిలోమీటర్లు పరిగెత్తుండేవాడు నేను. అర్థమవుతుందా? సరే, వచ్చేసిన తర్వాత ఈ దారి వద్దయ్యా నువ్వు పోయే ఊరికి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మాట చెప్పారు, అయ్యా నువ్వు కొంత దూరం పోయిన తర్వాత మళ్ళా 2 దారులు వస్తాయి, నువ్వు ఎడమ చేతి దారికి పోయావంటే మళ్ళీ తప్పిపోతావు, కుడి చేతి వైపు దారికి పో అన్నారు. చూసారా? ఏ దారికి పోవాలని చెప్పండి? కుడివైపుకు పోయే దారికి పో అన్నారు. ఇక మళ్ళా పరుగు పెట్టాను. అప్పటికి 5:30, 6 అవుతుంది దగ్గర. పరిగెత్తుతా ఉన్నా, 2 దారులు వచ్చేసినాయి. అర్థమైపోయిందిగా ముందే. కుడివైపు పోవాలా ఎడవైపు పోవాలా? కుడివైపుకు పోవాలి, చెప్పాను కదా. కుడివైపును పోయి నేను పోవాల్సిన స్థలానికి సమయానికి వెళ్ళిపోయినాను. ఈ వివరణ నాకు తెలియకపోతే అక్కడ మళ్ళీ ఎడవైపుకు పోతే ఇంకా ఆ టైంలో ఇంకెవరు ఎదురు పడరు, అక్కడ ఎటు పోతానో తెలియదు. చూసారా? అందుకే భూమి మీద దేవుని ప్రజలుగా మనం ఎక్కడున్నాము అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అంటే 2 దారులు. ఏ దారి గ్రహిస్తున్నామా? అందుకే ఒకసారి ఒక దైవసేవకుడు ఒక ఊరు పోతా ఉన్నాడంట. ఊరు పోయే దారి తెలియదు పాపం. ఒక ఆయన ఎదురొస్తే, పెద్ద ఆయన, నేను పలానా ఊరు పోవాలా అని అడిగాడంట. నువ్వేం చేస్తావయ్యా అని అడిగాడంట. అప్పుడు ఈ దైవసేవకుడు చెప్పాడంట, నేను పరలోక రాజ్యమునకు మార్గం చెప్పేవాడిని, దారి చెప్పేవాడిని అన్నాడంట. ఆయన అన్నాడు, నీ ముఖం, ఆ పక్కన ఊరికి పోవడానికి దారి తెలియదు నీకు. అర్థమవుతుందా? ఆ ఊరికి పోవడానికి దారి తెలియదు నీకు, నువ్వు పరలోకానికి పోతానికి దారి చెప్తావా పో అన్నాడంట. చాలా ప్రియులు మన మాటలు భలే ఉంటాయి కదా చెప్పండి. ఇతరుల మనల్ని ప్రశ్నించడానికి కారణంగా చమత్కారం అనుకుంటాం, తృణీకరించబడతా ఉంటాం మనం. అందుకే దేవుని ప్రజలుగా ప్రభు మహిమ కొరకే జీవించినట్లు మన ప్రవర్తన ఎలాంటిదిగా ఉండాలని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అంటే దైవ గ్రంథం, దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఇలాంటివి ఎన్నో నీ వ్యక్తిగత జీవితం నువ్వు ఎటుపోవాలో చెప్తుంది నీకు.
అర్థమవుతుందా? ఆ తర్వాత ఏం చేయలేం. కాబట్టి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ ధనవంతుడేమో ఎడిపోయినాడు చెప్పండి? ఎడమ చేతి వైపు అనుకుందాం, పాతాళానికి వెళ్ళిపోయినాడు. ఈ చెప్పండి, విశ్వాస అయి ఉంటాడు, అంటే యూదుడే అయి ఉంటాడు. అర్థమవుతుందా? బ్రతుకును బట్టి, పుట్టుకును బట్టి అయితే యూదుడే, కానీ ఈ పిలుపుని బట్టి కూడా విశ్వాసే, కానీ విశ్వాసిక లక్షణాలే లేవు కదా చెప్పండి. అందుకే ఒక ఆయన అంటాడు, అన్నా ఈ దినాల్లో విశ్వాసులు కాదన్నా పిశాచులు అంట. విశ్వాసులకు వచ్చిన పేరేంటిది చెప్పండి అమ్మా? పిశాచులు. నిజమే. ఒకసారి ఒక గ్రామంలో ఒక విశ్వాసి ఉంది. ఆమె భర్త టైలరింగ్ పని చేస్తాడనమాట. క్రిస్టమస్ వచ్చింది. ఇంకొక విశ్వాసం ఏం చేసిందంటే, తన కుమార్తెకి ఒక గౌను కుటుంబం ఉందంట. చాలా బిజీగా ఉన్నాడు, క్రిస్టమస్ సీజన్ కదా. కాబట్టి తన భార్య మందిరానికి వెళ్తుంది, ఈమె మందిరానికి వెళ్తుంది. కాబట్టి అన్ని ప్రక్కన పెట్టేసి ఇది గుట్టించాడంట. ముందు ఆ దినాల్లో 25 రూపాయలు తీసుకునే వాళ్ళంట గౌను కుడితే. ఆయన అన్నాడంట, అమ్మా నువ్వు మందిరానికి వెళ్తావు కనుక 15 రూపాయలు ఇయ్యి అన్నాడంట. ఏమంటదంట? ఎందుకో 15 రూపాయలు, 10 రూపాయలకే కొడతారైతే అంటదంట. ఎవరు ఆ మాట అనేది? విశ్వాసి. అర్థమవుతుందా? 25 రూపాయలు తనకు కూడా తెలుసు, 10 రూపాయలు తగ్గించాడు ఎందుకు? దేవుని బిడ్డని. ఏమంటది? ఎందుకో 10 రూపాయలకే కొడతారైతే. ఏమి విశ్వాస పిశాచ? అర్థమవుతుందా? కాబట్టి దేవుని ప్రజలమని చెప్పుకుంటూ దేవుని నామం దూషించబడడానికి కారకులుగా కనబడతాం భూమి మీద. ఈ మనుషుడి జీవితం అదే. కాబట్టి ఇప్పుడు అబ్రహాం అంటా ఉన్నాడు, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖము అనుభవించింది. లాజరు ఏం చేశాడు చెప్పండి? కష్టము అనుభవించిన నీ జ్ఞాపకం చేసుకో. వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పెట్టబడుతూ ఉన్నావు. ఇప్పుడు ఒక మాట చూడండి, ఈ మనుషుడు పాతాళానికి పోవడానికి కారణము ఒక్క మాట చెప్పాడు. ఏంటి ఆ మాట చెప్పండి? చెప్పండి, చదివాం కదా ఇప్పుడే. నీ ఇష్టము వచ్చినట్లు ఏం చేసావు చెప్పండి? సుఖము అనుభవించితివి. అందుకే నువ్వేం చేస్తున్నావు? యాతన పెట్టబడుతున్నావు. లాజరుని గురించి చెప్తాడు, ఈ మనుషుడు కష్టం అనుభవించాడు కాబట్టి ఏం చేస్తున్నాడు చెప్పండి? నెమ్మది పొందుతున్నాడు. అందుకే చెడు బ్రతకాలంట సామెత లోకంలో. ఎట్ట బ్రతకాలి చెప్పండి? చెడు బ్రతకాలంట. అయితే బ్రతికి చెడకూడదు. అర్థమవుతుందా? చెడు బతకాలి. చెడు అనే మాట ఏం చూపిస్తుంది? కష్టాన్ని చూపిస్తుంది. బ్రతుకు అనేది ఏం చూపిస్తుంది అంటే సుఖం చూపిస్తూ ఉంది. అందుకే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఎంత కష్టపడతామో భవిష్యత్తులో చెప్పండి అంత సుఖపడతాం. అందుకే దినాల్లో చదువుకునే పిల్లలకు చెప్తాం, కష్టపడండి. మీ తల్లిదండ్రులు తిండి పెడుతున్నారు, కావాల్సిన ఇస్తూ ఉన్నారు. మీరు సమయాన్ని వృధా చేసుకుంటే జీవితకాలం అంతా కష్టపడతారు. చాలామందికి చెబుతాను, నా పిల్లల అనుభవం అదే. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఇది వాళ్ళు ఎంతో ఐశ్వర్యవంతులుగా కనబడుతున్నారు. అర్థమవుతుందా? కష్టపడడం ద్వారా మేలుంటా ఉంది భవిష్యత్తు. అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలి అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అంటే కష్టపడాలి. ఏం చేయాలి చెప్పండి? కష్టపడాలి. చాలా పర్యాలు చెప్పండి ఎటువంటిది కష్టపడాలంటే. ఒక ఊరిలో ఒక వ్యవసాయకుడు, ఇందాక మన సామెల్ అని చెప్తున్నాడు కదా, మనవారి సామెల్ ఏమని, అందరు కాపులంట. మంచిదే కదా. ఒక కాపు అంటే వ్యవసాయకుడు, ఇంకొకటి ఎవరు చెప్పండి? సన్యాసి. ఇద్దరున్నారట ఊర్లో. ఈ సన్యాసి ఒక మంటపంలో ఉండేవాడు, సమయానికి వెళ్ళేవాడు, అడుక్కునేవాడు, కావాల్సింది తినేవాడు, హాయిగా ఉండేవాడు. ఈ సంసారం ఏం చేస్తాడో తెలుసా? ఆ పశువులు పేడ అంతా వేసుకొని తట్టలో నెత్తిన వేసుకుంటే కారుతా ఉందంట వాళ్ళంతా. చూసారా రమ? ఆ సన్యాసి ఆ మండపంలో కూర్చొని వ్యవసాయకుని చూసి అంటాడు, సంసారి చూసి అంటాడంట, సంసారి ఛీ, సన్యాసి ఛై అంటాడంట. చూసారా? సంసారి ఛీ, తర్వాత సన్యాసి ఛై అంటాడంట. ఇక ముసుర్లు మొదలైనాయి, ఎడతెరిపి లేదు.
ఇక ఆహారం తెచ్చుకోవడానికి లేదు. కాబట్టి మండపంలోనే ఉన్నాడు. ఇక వంట లేదు, పెట్టేవాళ్ళు లేరు, కొన్ని దినాలుగా భోజనం లేదు. ఈ వ్యవసాయకుడికి సంసారం ఏం చేస్తున్నాడో తెలుసా? హాయిగా భార్య బిడ్డలతో కావాల్సినంత ఉంది కదా, మంచిగా తింటూ ఆనందంగా ఉన్నాడంట. ఆ మనుషుని చూసి అంటాడంట, "ఆ, ఏంటిది సంసారి సై సన్యాసి చీ" అంటాడంట. అప్పుడు అర్థమవుతుందా? అది ముందే ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. చాలామంది ముందు ఉండదు, ఎప్పుడు వస్తుంది చెప్పండి? వెనకాల. అందుకే అంటారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? కాలక ముందు జాతపడాలి కదా. చాలా ప్రజలు ఇలాంటి వారి దగ్గర కనబడతా. అందుకే ఈ మనుషుడు చూడండి, నీ ఇష్టం వచ్చినట్టు ఏం చేశావు? సుఖం అనుభవించదు కనుక నువ్వు యాతన పెట్టబడుతున్నావు. లాజరు కష్టం అనుభవించడు కాబట్టి నెమ్మది పొందుతూ ఉన్నాడు. చూసారా? ఇప్పుడు చూడండి, సుఖము. సుఖం అంటే ఏంటి చెప్తారమ్మా ఎవరన్నా? సుఖం అంటే ఏంటిది చెప్పండి? ఏమి చెప్పరు అయ్యా? ఎటువంటి కష్టం లేకుండా ఉండేది సుఖం. సరే, నేను త్వరగా ముగించేస్తా. నేను చెప్తాను వినండి. ఒక మనుష్యుడు తన ఇష్టము నెరవేర్చుకోవడంలో ఉన్నటువంటి సుఖము ఇక లోకములో ఎందులో లేదు. అర్థమవుతుందా మీకు ఈ మాట చెప్పండి? ఒక మనుషుడు తన ఇష్టము నెరవేర్చుకోవడంలో ఉన్న సుఖం గమనిస్తూ ఉంటాం, ఇక ఎందులో లేదు. ఈ మనుషుడు తన జీవితకాలం అంతా తన ఇష్టం, అది తన సుఖం. చూడండి, కష్టం ఏంటి అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అంటే, ఒక మనుషుడు తన ఇష్టం నెరవేర్చకపోవడంలో ఉన్నటువంటి కష్టం గమనిస్తూ ఉంటాం, ఎందులో లేదు. అర్థమవుతుందా? అందుకే తెలియదు కొంతమందికి. శావా తర్బీదులో చూడండి, నీ ఇష్టం ఎంత మాత్రం జరగదు. అర్థమవుతుందా? నీ ఇష్టం జరగనే జరగదు. నీ ఇష్ట ప్రకారంగా చేస్తూ ఉన్నావంటే ఇంటికి పంపించేస్తారు, పనికిరావు పో అంటారన్నమాట. చెప్పింది చెయ్యాలి. ఇది నాకు ఇష్టమని చెప్పే హక్కు నీకు ఎంత మాత్రమూ లేదు. అర్థమవుతుందా? నిన్ను తర్బిదిస్తూనే నీకు ఆ మనుషుడు ఏం చెప్తాడో, ఆ మనుషుడికి ఏమి ఇష్టమో అది నువ్వు చేయాలి. అర్థమవుతా ఉందా? తినే విషయంలో కూడా ఆ దినాలు ఏం చేశారో తెలుసా? నీకు ఇష్టం లేనిదే తినిపించేవాళ్ళు. ఇది నాకు ఇష్టం లేదంటే ఊరుకోరు. ఒక సేవకుడు అంట, ఆయనకి ఎలర్జీ ఉంది శరీరం, వంకాయ మొక్కలన్నీ ఇస్త్రాకులు పెట్టేసి భర్త పెట్టి ఆ డస్ట్బిన్ లేచి వచ్చేయాడంట. ఎవరో పోయి చెప్పారంట భక్ష్యం గారికి, బ్రదర్ ఫలానా ఆయన ఆ వంకాయ మొక్కలన్నీ ఎతకపోయి డస్ట్బిన్ లేచి వచ్చారు ఆయన. అప్పుడు భక్ష్యం గారికి పిలిచాడంట ఆయన్ను. ఆ బద్దులన్నీ తిన్నావా, కూరగాయలన్నీ తిన్నావా అంటే, తిన్నాను బ్రదర్, వంకాయలు నాకు పడదు, నా శరీరానికి ఎలర్జీ ఉంటుంది, అవి మాత్రమే పడేసాను అన్నాడంట. అప్పుడు అన్నాడు భక్ష్యం గారు, పోయి నువ్వు పడేసిన ఆకు ఎత్తుకొని రా పో అన్నాడంట. అర్థమవుతుంది? అప్పుడు వెళ్ళి ఆ డస్ట్బిన్లో తన ఆకు ఎత్తుక్కొని, ఆ మొక్కలన్నీ తను గుర్తే కదా, ఎత్తుక్కొని అది ఎత్తుకొచ్చాడంట. చూపించాడు, ఉన్నాయి అన్నాడంట. తిను. అర్థమవుతుందా? తిన్నాడంతే. అర్థమవుతుందా? తనకి ఇష్టంలే పడేసాడు. ఎక్కడ? డస్ట్బిన్లో వేసింది మళ్ళా తీసుకొచ్చి చూసారా? తినాలంతే. ఎప్పుడైతే మనం తింటామో అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నా జీవితంలో ఎరుగుతున్నావు. ఓసారి విపరీతమైన జ్వరం, అదనంలో యోహానన్ ఉండేవాడు. జ్వరం అయితే నేను తప్పకుండా ఆయన పక్కన కూర్చోవాలి భోజనానికి. ఇమ్మానుయేల్ గారు ఏరి అన్నారు. మేదరం ఎట్లా అనమాట అది. అన్న బాగా జ్వరం ఉందన్నా, చాలా పెద్ద జ్వరం ఉందన్న అంటే రమ్మని చెప్పండి అన్నాడు. వచ్చా, నా చేయబడి ఉత్తరాలు కాలుతుంది అన్నాడు. టాబ్లెట్లు తెచ్చేయండి అన్నారు. ఆ దినాల్లో నా తీర్మానం ఏంటంటే, సావనైనా చేస్తాను కానీ టాబ్లెట్ నేను వేసుకోను. అది నా తీర్మానం. నేను చెప్పాను, అన్నా నేను టాబ్లెట్ వేసుకోను అన్నా. టాబ్లెట్ వేసుకోను అంటే నాటుకోడి చికెన్తో అన్నం తిను అన్నాడు. ఇంత జ్వరంతో చికెన్తో అన్నం తింటేనా పసికర్లు అవుతాయి, చచ్చిపోతాం కదా అన్న. అంటే ఆయన అన్నాడు, సరే టాబ్లెట్లు వేసుకో. ఆ టాబ్లెట్లు వేసుకోను. ఒకటే చెప్పాడు, టాబ్లెట్లు వేసుకుంటావా వేసుకో, లేదంటే చికెన్తో తిను, ఏం చేస్తావో చెప్పు అన్నాడు. నేను చెప్పా, టాబ్లెట్ వేసుకోవడానికి నా తీర్మానం. అప్పుడు సరే చికెన్తో తింటానన్నా అన్నా. ఆయనకి చికెన్ తీసుకొచ్చేసి అన్నం పెట్టండి అన్నాడు. అన్నం వేసుకొని వచ్చారు, అన్నంలో చికెన్ వేసుకొని వచ్చారు. ఆయన ప్రార్థన చేశాడు, తిను అన్నాడు. తిన్నానంతే. విపరీతమైన జ్వరం. తిన్న తర్వాత మేదరమెట్ నుంచి ఎల్లంపల్లి అని ఉంటుంది 10 కిలోమీటర్లో. ఎల్లంపల్లి పోయేసరికి జ్వరం పోయింది. ఇది ఎప్పుడో తెలుసా? సుమారుగా 93 ఆ ప్రాంతం. అప్పటి నుండి నాకు ఇంతవరకు జ్వరం రాలేదు. దేన్ని బట్టి చెప్పండి? లోపడ్డాం, విన్నాం.
దైవజనుని మాట ఏది హాని కలిగించేదిగా కనబడుతుందో అది మేలు కలిగించేదిగా కనబడుతుంది. అది విశ్వాసం. దేవుడు చూసుకుంటాడు అంతే. నేర్పించబడుతూ వచ్చాము అలాగున. ఈ దినాల్లో కనబడతారా చెప్పండి? కనబడతారా? వాళ్ళ ఇష్టం వాళ్ళది, మన ఇష్టం మనది. వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకుంటుంటారు, మన ఇష్టం మనం చేసుకుంటుంటాం. ఎవరి ఇష్టం వాళ్ళది యమునా తీరంట. ఒక దైవికమైన నియమం కనబడదు. ఈ మనుషుడు తన ఇష్టం వచ్చినట్టుగా సుఖం. అర్థమవుతుందా? అదే పాతాళానికి పోవడానికి కారణం. అయితే ఆ మనుషుడు చూడండి, తన ఇష్టం ఏది జరగలేదు, కష్టం అనిపించినట్టుగా చూస్తూ ఉన్నాం. కురుపులు, దరిద్రుడు, నానేవారు లేరు, తిండి లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, ధనవంతుని ఇంటి వాగుడు పడి ఉండేవాడు, ఆ కురుపులు కుక్కలు నాకేటువంటివి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మనం ఊరుకుంటామమ్మా? చెప్పండి చెప్పండి. దేవుడా, ఎక్కడున్నావు దేవుడా? దిక్కులేనుడు దేవుడా, నువ్వేమి దేవుడు ప్రభువా, ఇట్లాగ నన్ను చేస్తావా, నన్ను బాగు చేయొచ్చు కదా, ఎన్ని అంటామో చెప్పండి. లాజరు ఎక్కడ శనిగినట్లేదు, లాజరు ఎక్కడ దేవుని దూషించినట్లేదు, ఎక్కడ నాకెందుకు అని నిష్ఠూరపడినట్టుగా కూడా కనపడడం లేదు. ఇదంతా ఒక మనుషుడు ఇష్టపడడు. అయితే కష్టం అది, దేవునికి ఇష్టం అది. దేవుని ఇష్టాన్ని కష్టమైనా అతనికి ఇష్టంగా తీసుకున్నాడు లాజరు. అందుకే చనిపోయిన వెంటనే దేవుని దూతలు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? ఇష్టాన్ని నెరవేర్చుకునే ధనవంతుడు, అబ్రహామును తండ్రి అనేటువంటి ధనవంతుడు, అబ్రహాము కూడా ఈ మనుషుడు కుమారుడు అనేటువంటి మనుషుడు, తన ఇష్టము అని కనబడుతూ ఉంది. ఎలాగ అబ్రహాము సంతానం కాగలరు చెప్పండి? అప్పుడు అబ్రహాము చెప్పాడు, మీ యొద్ద నుండి మా దగ్గర నుంచి మీ దగ్గర రాజాలకుడినట్లు పోజాలకుడినట్లు మధ్యలో ఏముంచబడింది చెప్పండి? అగాధం ఉంచబడి ఉన్నది. అప్పుడు ఆ ధనవంతుడు అబ్రహాముతో అంటాడు, మరలా 27వ వచనం చదవండి. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. చూశారా? అబ్రహాముని ఇప్పుడు ఏమన్నాడు చెప్పడం? మళ్ళా రెండవసారి, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. చూశారా? ఇప్పుడు అంటాడు, వారైనను ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఈ సంగతులన్నీ చెప్పడానికి నా తండ్రి ఇంటికి ఎవరిని పంపించు చెప్పండి? లాజరును పంపించు. చూశారా? బైబిల్ ఏం చెబుతా ఉంది? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనుషుడు ఒక్కసారే పుడతాడంట. చనిపోయేది ఎన్నిసార్లు చెప్పండి? ఒక్కసారే చనిపోతాడంట. ఆ తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? తీర్పు జరుగుతుంది. అంతే. పుట్టిన మనుషుడు చనిపోయిన తర్వాత ఇక రానే రాడు. కొంతమంది చూడండి, మా అవ్వ పుట్టింది, మా తాత పుట్టాడని అవ్వ పేర్లు తాత పేర్లు పెడతా ఉంటుంటారు. చూశారా? అవ్వ పుట్టదు, తాత పుట్టదు. చూశారా? ఆ అవ్వకి ఆ తాతకి 2 కొడుకులు, ఆ 2 కొడుకులకి 4 8 మంది పిల్లలు. ఈ 8 మంది పిల్లల అవ్వ ఎవరు, తాత ఎవరు చెప్పండి? ఎవరు తాత, ఎవరు అవ్వ? అది సమృద్ధి, ఆశీర్వాదం. వారు విస్తరించాలి. మనుషుడు చనిపోయిన తర్వాత ఇక రానే రాడు, తీర్పు ఉంటుంది. ఒకవేళ వచ్చాడనుకోనండి, నమ్ముతామయ్యా? చూడండి, ఉదాహరణకి 2 రోజుల నాడు చనిపోయినాడు ఒక ఆయన వచ్చి మనకు కనపడితే చెప్పండి, కనపడితే అమ్మో ఇంకేముంది, ఆ చచ్చిపోయిన ఆయన దయ్యమై వచ్చాడని పరుగో ఇంకెక్కడ ఆగాము మనం. ఆ తర్వాత గమనిస్తాం, ఒకటే టెన్షన్, జ్వరం వచ్చేస్తుంది, ఇక మంచాన్ని పడతాం, అదురుపోతాం. చూసారా? అవి జరగవు. అప్పుడు అబ్రహాము చెప్పిన మాట ఏంటంటే, అక్కడ మోషేయు ప్రవక్తులు ఉన్నారు. చూసారా? ఎవరున్నారు చెప్పండి? అక్కడ మోషేయు ప్రవక్తులు ఉన్నారు, వారి మాటలు వినవలెను అని చెప్పడం చూస్తావు అబ్రహాం. చూసారా? అబ్రహాం ఆ మాట చెబితే మళ్ళీ ఈ ధనవంతుడు అబ్రహాముతో ఏమంటాడు చెప్పండి? 30వ వచనములో, అతడు వద్దు. చూసారా? తండ్రివైన అబ్రహామా అలాగూ అనవద్దు. చూసారా? ప్రతి దగ్గర తండ్రి తండ్రి తండ్రి, అబ్రహామా అంటా ఉన్నాడు. అబ్రహాం లక్షణాలే లేవు. తన జీవిత కాలం తనకి ఇష్టం, ధనవంతులుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ధనం, ఆశీర్ ఎందుకు కలిగినవాడిగా ఉన్నాడు? ఇచ్చుట. ఈ మనుషుడు కూడా ఇచ్చుడు అనేది కలిగి ఉండాలి. తన జీవితంలో అలాంటివి ఏమీ లేవు. అదే చనిపోయిన తర్వాత తన సహోదరుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మంచిదే, లాజరును పంపించు. లాజరు కాదు. చూసారా? ఇప్పుడు అంటాడు, తండ్రివైన అబ్రహామా అలాగూ ఏం చేయదు చెప్పండి? అనవద్దయ్యా అంటాడు. ఒక మాట ఏమని తెలుసా? మృతులలో నుండి ఒకడు వారి ఎందుకు వెళ్ళినాడలా వారు మారు మనసు పొందుదురని చెప్పాను. మృతుడు ఒకడు లేచినట్లయితే వారు మారు మనసు పొందుతారు. అప్పుడు
అబ్రహాము చెప్పిన మాట ఏంటంటే, అందుకు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు నమ్మకపోతే మృతుల నుండి ఒకడు లేచినా కూడా వారు ఏం చేయరు చెప్పండి, నమ్మరు అని చెప్తా ఉన్నాడు. చూసారా? అందుకే ఈ మనుషుడు, నా సహోదరులు ప్రభువా 5 ఉన్నారయ్యా, వారైనను ఈ వేదనకు స్థలంకి రాకుండా ఈ సంగతులన్నీ చెప్పడానికి నా తండ్రి ఇంటికి పంపించు. ఎందుకు ఈ కూడికలు ఇలాంటివన్నీ చెప్పండి? మన పితరులు వారి యొక్క పాపములను బట్టి పాతాళములో యాతన పెట్టబడే వారుగా కనబడుతున్నారు. అయితే దేవుని సంకల్పం ఆ యాతన పెట్టబడే స్థలానికి మనం పోవడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టము లేదు. అందుకే దేవుని అద్భుతమైన ప్రేమ. మోషే ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించి చెబుతా వచ్చారు చెప్పండి? రక్షకుని గురించి చెబుతా వచ్చారు, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెబుతా వచ్చారు. అందుకే మనం చూస్తాం కీర్తనలు 49, 7, 8, 9 వచనాల్లో, ఎవడును ఏ విధము చేత కూడా తన సహోదరుణ్ణి ఏం చేయలేడంట, వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని చెడుదని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును, వారి ప్రాణ విమోచన ధనము బాగా గొప్పది. ప్రభువైన దేవుడు తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. 6వ వచనంలో చూస్తాం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. ఈయన అందరి కొరకట విమోచన క్రయధనముగా తను తానే ఏం చేశాడు చెప్పండి, సమర్పించుకున్నాడు. ఆయన ద్వారా నిత్య జీవం ఉంటా ఉంది. అందుకే ఆ పాతాళమును తప్పించుకొని నిత్య జీవాన్ని పొందడానికి మానవుని విషయంలో దేవుని సంకల్పం గమనిస్తాం. ఈ మాటలు భూమి మీద ప్రకటించబడుతూ ఉన్నాయి. అందుకే ఆ నిత్య జీవాన్ని పొందడానికి మానవుని విషయమై దేవుని సంకల్పం ఒక 5 మాటలు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటి మాట చదవండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన యేసు ప్రభు నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి కడిగి ఏం చేస్తాడు చెప్పండి, పవిత్రులుగా చేయను. ఏమి చేయక్కర్లా, మన పాపములు ఒప్పుకుంటే చాలంతే. ఆయన మన ప్రతి పాపాన్ని కడుగుతాడు, పవిత్రులుగా చేస్తాడు. ఎంత ఈజీ అంటే, మనందరికి పాలు తెలుసు కదమ్మా, పాలు కాచి చిన్న మజ్జిగ పొట్టేసి ఆ పైన పెడతాం. ఉదయాన్నే ఏమంటాం చెప్పండి, పెరుగు అంటాం. నువ్వు పెట్టింది పాలు కదా, ఎందుకు నువ్వు పెరుగు అంటావు? తీసి చూస్తే పెరిగే. కారణం ఏంటంటే, ఓ చిన్న మజ్జిగ పొట్టేసాను, అందులో పాలు కాదు కానీ పెరిగే. నిజమే, పెరిగే. రూపాలు కూడా మారిపోతాయి. ఎప్పుడు మనం పాపాలు ఒప్పుకుంటామో యేసు యొక్క రక్తం చూడండి, ప్రతి పాపాన్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. పాలు మారి పెరిగినట్టుగా పాపి మారి పరిశుద్ధుడైపోతాడు. ఎంత ఈజీనో చూడండి. ఇది ఎప్పుడు అని అంటే, మన పాపములు ఎప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు. నా మటుకు నేను కూడా నా బతుకు మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నించాను. నేను అనుకునేవాడిని మా గ్రామంలో నా అంత తెలివైనడు లేడని, అంత భ్రష్టుని నేను. అయితే ప్రభు నన్ను దర్శించినప్పుడు నా పాపములు కనబడుతూ ఉన్నాయి. మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నించా, శాతగాడంలా. చివరికి నా తీర్మానం ఏంటో తెలుసా, నా బతుకు మారదు, నాకు నరకం తప్పదు. నరకాన్ని చూపించాడు దేవుడు. భయం. ఒక దినం దైవసేవకుడు మాట్లాడుతూ అన్నాడు ఆయన, నీ బ్రతుకు నువ్వు మార్చుకోగలిగితే దేవుడు మానవుడిగా రావాల్సిన అవసరం లేదు అన్నాడు. నీ బ్రతుకు నువ్వు మార్చుకోలేవు, నువ్వు పాపానికి దాచుడు, పాపం నిన్ను ఏలుతుంది. అందుకే ఈశ్వరుడు నీ కొరకు వచ్చాడు, నీ కొరకు పాపంగా చేయబడ్డాడు, నీ శిక్ష అంతా పొందాడు. నువ్వేమి చేయక్కర్లా, దేవా నేను పాపని క్షమించు అంటే చాలంతే, దేవుడు నీ పాపాలని క్షమించేస్తాడు. ఉదయం ఆ మాట తర్వాత నా యొక్క గదిలోకి వెళ్ళి మోకరించి, ప్రభువా నేను పాపిని, చిన్నప్పుడు నన్ను ఒక్కొక్కటి వస్తావు నీ పాపిని అనంగంలోనే అన్ని ఉదాహరణమైన ఒకటి, అవును ప్రభువా చేశానయ్యా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా అంటా ఉన్నా. ఉదాహరణలు కూడా వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. ప్రభువా క్షమించయ్యా, నాయా అవన్నీ నా గుర్తుకొస్తూ ఉన్నాయి, ఇవన్నీ పోతూ ఉన్నాయి. కొంతసేపు అయిన తర్వాత ఏది నా ఎదుటికి రాలేదు. నాకు అర్థమవుతుంది, ఒక గొప్ప వెలుగు నన్ను ఆవరించింది. ఎంత సంతోషమో చెప్పలేవు. అర్థమవుతా ఉందా? కాబట్టి ఎప్పుడు పాపిని ప్రభు అన్నానో అప్పుడు నా జీవితం అంతా నా ముందుకు కనబడతా ఉంది. ఇది నువ్వు చేయలేదా, ఇది నువ్వు చేయలేదా అన్నట్టుగా. చేసిన ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, అన్నీ తొలగించబడ్డాయి. ఎంత సంతోషమో. దేవుని వాక్యం చెబుతుంది, ఏమి చేయక్కర్లా, దేవా నేను పాపిని అంటే చాలు, ఆయనను పవిత్రుడిగా చేస్తాడు. మొట్టమొదటి మాట. రెండవ మాట ఏంటంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఇక ఏ శిక్ష లేదు, వారు దేవుని రాజ్యాన్ని పొందుతారు.
పాతాలను చూడిపించబడతారు. ఏ శిక్ష లేదు. మన పాపములన్నీ కొట్టివేయబడతాయి. రెండవదిగా. మూడవదిగా చూస్తూ వస్తే యోహాను సువార్త 1:12 తన్ను ఎందరూ అంగీకరిస్తారో అనగా తన నామమునందు ఎందరు విశ్వాసం ఉంచుతారో వారికి అందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన ఏమిస్తాడు చెప్పండి? అధికారం అయిపోతుంది. పిల్లలం అయిపోతాం మనం. చూశారా? ఆయన అంగీకరిస్తే చాలంతే దేవుని పిల్లలు, కుమారులు, కుమార్తెలుగా అయిపోతాం. మూడవదిగా చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనకి ఏం కనబడుతుందనంటే రోమాపత్రిక 8:17 మనము పిల్లలం అయితే వారసులం. మనము పిల్లలం అయితే ఎవరో చెప్పండి? కాకపోతే అయితే వారసులం. చూశారా? ఆ ధనవంతుడు అబ్రహామా అంటున్నాడు, కానీ ఆ వారసత్వం లేదు. తన బ్రతుకు అలా కనబడుతుంది. మనము పిల్లలం అయితే ఎవరో చెప్పండి? వారసులం. చూశారా? అందుకే చెప్తాం, లోకములో కుంటి బిడ్డ అయినా చెప్పండి, కుంటి బిడ్డ అయినా ఇంటి బిడ్డతో చాటు కాదంట. కాబట్టి దేవుని పిల్లలుగా ఉండాలి. మనం దేవుని పిల్లలుగా మనం ఉండడం ద్వారా మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దినాల్లో ఎంతోమంది పిల్లలుగా కాదు, కుమారులు కుమార్తెలుగా కాదు, అడుక్కునేవారుగా, దాసులు దాసురాలుగా ఉండడం ఉంటూ ఉన్నాం. అందుకే వారిని బట్టి దేవుని నామం దూషణ కలుగుతూ ఉంది. మనం పిల్లలమైతే వారసులం. అనగా ఎవరు వారసులం చెప్పండి? దేవుని వారసులం. సామాన్యమైన సంగతి కాదు. దేవునికి ఏమన్నదో అంతటికీ వారసులం అయిపోతాం. ఐదవ మాట కనబడుతుంది. పేతురు 2వ పత్రికలో పేతురు రాస్తూ 1:11 అంటాడు, అలాగున మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసు క్రీస్తు యొక్క ఏ రాజ్యం చెప్పండి? నిత్య రాజ్యము. ఆ నిత్య రాజ్యంలోనికి ప్రవేశము మీకు సమృద్ధిగా కలుగును. పాతాళానికి కాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు అను ఆ ప్రభు యొక్క నిత్య రాజ్యములోనికి ఎలాంటి ప్రవేశం చెప్పండి? సమృద్ధైన ప్రవేశం. అందుకే సమృద్ధైన ప్రవేశము అని అంటే దానికి ముందు ప్రవేశం అర్థం కావాలి మనకు. అందుకే చూడండి, దేవుని సేవకులుగా దేవుని ఆత్మ మమ్మల్ని ప్రేరేపించినప్పుడు ప్రభు బిడ్డల గృహాలు దర్శించడానికి పోతాం. ఆ గృహాలు దర్శించడానికి పోయినప్పుడు తలుపు వేయబడి ఉంది. ఆ తలుపు దగ్గర ఉండి తలుపు తట్టి అక్క, అన్న, అమ్మ, అయ్య, చిన్నోళ్ళైతే పేరుని పిలుస్తాం. పిలిచినప్పుడు తలుపు తీయలేదనుకోనండి, ఏం చేస్తామో తెలుసా? వెళ్ళిపోతాం. అది తలుపు తీస్తే చూసి అన్న రెడీ అన్న అంటే ఏం చేస్తాం? లోపలికి పోతాం. ఇది ప్రవేశం అన్నమాట. సమృద్ధైన ప్రవేశము అని అంటే చూడండి, నీ పిల్లలు బయటికి వెళ్ళారు, తలుపు దగ్గరకు వేయబడి ఉంది. మమ్మీ, డాడీ లోపలికి రమ్మంటారా వద్దా? అడుగుతారమ్మా? అయ్యా అడుగుతారా? అడగరు. తలుపు 2 చేతులతో అమాంతంగా తోసుకొని లోపలికి వచ్చేస్తారు. రైట్, ఏమిరా ఇటు వచ్చావు అంటామా చెప్పండి? అల్లేవు. ఎక్కడిది అధికారం అంటే కుమారత్వం, స్వాతంత్ర్యం. అలాంటి స్వాతంత్ర్యాన్ని పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఎక్కడ అబ్రహాము ఉన్నాడో అక్కడ ఉండడానికి తీసుకొని పోబడతాం. అర్థమవుతుందా? అందుకొరకే దేవుడు మన లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఈ రాత్రి దేవుని ప్రజలుగా అబ్రహాము కుమారుడా అనేటువంటి సంభాషణ, ఆ ధనవంతుడు తండ్రిపైన అబ్రహామా మనుషుని కుమారుడనే సంభాషణ, ఆ కుమారత్వం కనబడుతుందా చెప్పండి? కనబడితే ఆ మనుషుడు పాతాళానికి పోతాడా? కాబట్టి దేవుని ప్రజలుగా ఆ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా కనబడుతున్నాడు. దేవునికి స్నేహితుడు అనే పేరు కలిగినగా కనబడుతుంది. దేవుని స్నేహితుని యొక్క పిల్లలు గమనిస్తూ ఉంటాం. ఎంత ఘనత చెప్పండి. ఒక ముఖ్యమంత్రికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి పిల్లలకి ఎలాంటి వారుగా ఉంటారు చెప్పండి? ముఖ్యమంత్రి పిల్లలతో చాటుగా ఉంటారన్నమాట. ఎంత ఘనతో! అలాంటి ఘనతను ప్రభు భూమి మీద మనకిచ్చాడు, ప్రభును కలిగి ఉండడం ద్వారా. అందుకే దేవుని ప్రజలుగా గమనిస్తాం, మన ఇష్టానికి చచ్చిపోదాం, దేవుని ఇష్టానికి బ్రతుకుదాం, తద్వారా నిత్య జీవాన్ని పొందుతాం. నువ్వు నీ ఇష్టానికే బ్రతుకుతా ఉంటే గమనిస్తావు, నిత్య పాతాళానికి పోతావు. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు, ఎప్పుడు నువ్వు ఈ లోకాన్ని ముగిస్తావో తెలియదు. ఇదే అనుకూలమైన సమయం. ఒక మంచి తీర్మానం చేసుకోనండి. ప్రభువా, నేను నా కోసం బ్రతుకుతాను ప్రభువా, నేను నీ ఇష్టం కొరకు బ్రతుకుతాను ప్రభువా, నేను నా ఇష్టం కొరకు చనిపోతాను ప్రభువా చెప్పు, తీర్మానం చేసుకో. నీ ఇష్టం నీ జీవితంలో ఎప్పుడు చనిపోతుందో అప్పుడు యోగ్యమైన పాత్రగా, ప్రభు మహిమగల పాత్రగా నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడేవారుగా ఉంటారు. అది మన ఐశ్వర్యం. కాబట్టి అబ్రహాము ద్వారా ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, యాకోబు ఆశీర్వదించబడ్డాడు, ఇశ్రాయేలు ఆశీర్వదించబడ్డారు. ఆషేరు ఆశీర్వదించబడిన వాడిగా కనబడుతున్నాడు.
దేవుని ప్రజలుగా మనం కూడా ఈ భూమి మీద ఆశీర్వాద కారకులుగా ఉండడానికి గమనిస్తూ ఉంటున్నావు. వ్యక్తిగతంగా మనం పరిశీలించుకొని మన విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించబడినటువంటి ప్రభు ఆ అబ్రహాము యొక్క మాదిరిని మనం తీసుకున్న వారమై భూమి మీద జీవించే వారంగా ఉండాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. అటు అనుభవాన్ని కలిగి ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. నేర్చుకుందాం. కళలు వచ్చండి, కళ్ళు ఉంచుకోండి. సాయంకాలం ప్రభువును నేను నూతన విధంగా దర్శించి ఉంటున్నాడు కనుక ఆశీర్వత శ్రేష్టమైన ఆహారం ఉంది. యేసుక్రీస్తు వారు జీవాహారమై ఉంటున్నాడు. ఆ జీవాహారమైన ప్రభును నీవు ఇంకా అంగీకరించకపోతే ఈనాడే ఒక గొప్ప తీర్మానం చేసుకొని నీ పాప విషయమై పశ్చాత్తాపడు. నీ బలహీనతల విషయంలో ప్రభుకు అప్పగించు. లాజరు ఈ లోకంలో హీనమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అబ్రాహాము రొమ్మున ఆనుకున్న వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఒక విధంగా ఎంత దరిద్రతను అనుభవించినప్పటికీ నిత్యత్వంలో గణపరచబడి ఉంటున్నాడు. అందువల్ల ప్రభు అన్నారు, మీ చింత యావత్తు నా మీద వేయుడి అన్నాడు. కనుక ప్రభు మీద ఆధారపడుతుంది. ప్రభు సన్నిధిలో నీ పాపం మన బలహీనతలను ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. నిత్య రాజ్యమునకు వారసులుగా చేసుకున్న ప్రభు ఆ స్వాచ్ఛాన్ని పొందటానికి మనకు కృప దయచేస్తుంది. పరమ తండ్రి, వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ దాసుని ద్వారా ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయం. మరోసారి తండ్రి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు. ఆ రీతిగా ప్రభువా ఈ లోకంలో సుఖభోగముల కంటే కూడా ప్రభు ఈ లోక ఆస్తుల కంటే కూడా మరి మా తండ్రి నిత్యత్వంలో మేము పొందే ఆ యొక్క బహుమానము, ఆ క్షేమం, ఆ ఆనందం, ఆ సంతోషంలో మా తండ్రి నిరంతరము జీవించట కొరకై మా జీవితాలని ప్రభు నీకు అర్పించుకుంటూ సహాయం చేయి. మరోసారి మాతో మాట్లాడుతూ వచ్చిన నీ మాటలను బట్టి వందనాలు. కనుక ప్రభువా ఒకవేళ మేము ఈ లోకంలో తిరస్కరింపబడినప్పటికీ కూడా నిత్యత్వంలో నీతో ఉందమని శుభ నిరీక్షణ, సుప్రదమైన నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు, జీవంతో కూడిన నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మరోసారి ఈ యొక్క వాక్యం చేత ప్రభువా నీ మాటల చేత ఎవరైతే తండ్రి సంధించబడి ఉంటున్నారో వారు హృదయంలో భద్రపరుచుకుంటూ ప్రభు రీతిగా నీకు లోబడి ఈ వాక్యానుసారంగా జీవించుటకు సాయించి ప్రభువైన యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఓ పాట పాడుకుందాం. ఒక 2 వచనాలు, మొదటి 2 వచనాలు, ఆఖరి వచనం. పాట సంఖ్య 700. ఈ తర్వాత పాట తర్వాత మరి కుటుంబ ప్రార్థన ఉంటుంది. దయచేసి ఇంకా వర్షం వచ్చేటట్లుగా ఉంది. లోకల్గా
మరి భయపడవద్దండి వెళ్ళవలసిన వారు. పాట సంఖ్య 7 మొదటి 2 వచనాలు ఆఖరి వచ్చి నాది దేవుడు ఆశ్రయము తన బాహులు నీకాధారమే ఆనాది దేవుడు ఆశ్రయము తన బాహులు నీకాధారమే నిత్యమైన నాట్య దేవుడు సర్వకాలము మన దేవుడు మరణము వరకు మమ్ము నడిపించును బాహులు నీకాధారమే కరుణతోనే ఆకర్షించే శుద్ధ దివ్య ప్రేమ కరుణతోనే ఆకర్షించే శుద్ధ దివ్య ప్రేమ ఈ అరణ్యములో ఆశ చూపి నీకు ప్రతి మారు పిలచిన్ నిత్యమైన సత్యదేవుడు సర్వకాలం మన దేవుడు మరణము వరకు మమ్ము నడిపించుడు ఆనాది దేవుడు ఆశ్రయము తన నీకాధారమే ఆది దేవుడు ఆశ్రయము తన బాహులు నీకాధారమే అంధకారం మార్గమందు శుద్ధ దీపే అంధకార శుద్ధ దివ్య జ్యోతి దుఃఖపూరిత మధుభయలన్నిటిని నిత్యోగలుగా మార్చే నిత్యమైన సత్య దేవుడు సర్వకాలము